నేను కొన్ని వీడియోలు చూసిన అన్నవి ఎందుకంటే కొత్తగా ఉంది వాళ్ళు చేసే వర్క్ కావచ్చు అది కావచ్చు అంటే ఎందుకు ఆలోచన వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది. గౌడ్ సాబ్ నమస్తే. నేను ఈరోజు మీకోసం గౌడ్స్ క్యాస్ట్కి సంబంధించిన సిద్దిపేట అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/3/1995. చాలా బిజినెస్లు చేసిన ఆడ ఊళ్ళో చేసిన ఆడ కూడా ఏం పెద్దగా గ్రోత్ ఏం లేదు, కుల పాలైనాము, ఇంకా అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాం అక్కడ కూడా. డౌన్ ఫాల్ అవ్వడం పెద్ద నాకు తెలిసి ఒక సక్సెస్ తో సమానం. ఏ విధంగా చేసే పని 10 రూపాయలు అయితే 100 రూపాయలు సంపాదిద్దాం అని చెప్పేసి అనవసరమైన ఇన్వెస్ట్లు పెట్టడము, ఏతుల పోకడా అంటారు. ఇక అవన్నీ చేసినాం. హైదరాబాద్ లోన్ హౌస్ అన్న లేదన్న రెంట్ హౌస్ అన్న. నిజాలేనా? 100%. ఇది ఏదైతే అండ్ మ్యారేజ్ బ్యూరో ఏదైతే పెట్టిరో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు అనేది? 17 లో స్టార్ట్ చేశారు. 2017లోనే ఆలోచించిన. ఎట్లా ఉంటది అన్న ఈ ప్రాసెస్? ఎట్లా ఉంటది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? మన దగ్గర అన్ని రకాల పీపుల్ వస్తారు, మధ్య తరగతి వాళ్ళు వస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తారు. చార్జెస్ మినిమం మనము అంటే దీంట్లో మేజర్ గా ఇప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళు కావచ్చు, మీరే అప్రోచ్ అవుతారా లేదంటే వాళ్ళే మీకు కాల్ చేయడం? లేదు. ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటది అంటే ఇంతకు ముందు మనకు పెద్ద మనుషులు ఎట్లా చేస్తున్నారంటే కొంచెం అనిపిస్తుంది అన్న, కొంతమంది కొంత వింతగా ప్రవర్తించినట్టు కావచ్చు, వింత ఆలోచనలు చెప్పిన విధానం కావచ్చు. మీకు అట్లా ఎట్లుంటారంటే ఒక అమ్మాయి వచ్చింది నా కాడికి, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉండద్దు, ఆడపడుచులు ఉండద్దు, ఒక్కడే ఉండాలంటే ఈడికెళ్ళ బండను పెళ్లి చేసుకో. మరి మేజర్ గా లేడీస్ నుంచి వచ్చే ఒక మ్యారేజ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు మేజర్ కంప్లైంట్స్ ఏమిస్తారన్న లేడీస్? అంటే అమ్మాయి రూల్ కేసులలో అయితే ఎట్లుంటారు అంటే వాడు మగోడు. మీకు మేజర్ గా మీకు కొంచెం సిల్లిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకునే సందర్భాలు ఉండేది. నాకు భూములు జాగాలు పెరిగినాయి అని చెప్పేసి మేము 1 కోటి రూపాయలు కట్నం ఇస్తామని అమెరికా సంబంధాలు కాదు. 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధం తెస్తావా చెప్పు నువ్వు? ఈ విధమైన కోరికలు అనేది అంటే ఇట్లాంటిది చెప్పేటప్పుడు మీ మనసులో ఏం మెదులుతుంది అన్న? ఓపెన్ గా చెప్పన్న. బాధ అనిపిస్తుంది. ఎన్ని దరిద్రపు ఆలోచనలు. ఆడపిల్లని డైరెక్ట్ తీసుకొస్తారన్న? ఎలాంటి అబ్బాయి? అమ్మాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు, అబ్బాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు. అన్న ఇట్లా కాదని ఇట్లా హాయ్ హలో వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు సాయిబాబా ఉన్నాడు. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోలు చూసిన అన్నవి ఎందుకంటే కొత్తగా ఉంది వాళ్ళు చేసే వర్క్ కావచ్చు అది కావచ్చు అంటే ఎందుకు ఆలోచన వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీంట్లోకి రావడానికి గల మైండ్ సెట్ ఎందుకు ఇక్కడ మారింది అనేది ఒకసారి అన్నతో వివరంగా మాట్లాడి తెలుసుకుందాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా. అన్న నమస్తే. నమస్తే సంతోష్. అన్న ఏంది పరిస్థితి? ఈ మధ్య మొత్తం ఏడో చూసినా మీ వీడియోలు బాగా ఊపుతున్నాయి. హాయ్ అండి. స్వాగతం సుస్వాగతం. ఓకే అన్న, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ సాయిబాబా అన్న నెగిటివ్ ఎక్కడ? మాది వచ్చేసి ఆదిలాబాద్ బైన్సా ఆదిలాబాద్. ఓకే, కొండగట్టు? లేదు, మాది బాసరా బైన్సా, నిజామాబాద్ రూట్. బైన్సా ఒకటే కదన్నా ఉంది? ఒకటే ఉంది బైన్సా సైడే కదా మన అదేంది తుర్కదేవుడు ఉంటాడు. అదే హిందూ ముస్లిం. అది మళ్ళీ పెద్దగుట్ట అనేది పెద్దగుట్ట, అది వేరు. వేరు. బాసరా ఐడియా ఉందా? 30 కిలోమీటర్లు. నేను పుట్టింది ఆడే, పెరిగింది ఆడే, చదువుకున్నది ఆడే. ఓకే అన్న, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది చిన్న కుటుంబమేనే. నేను ఒక్కడనే కొడుకును. ఓకే, సిస్టర్ మ్యారీడ్. మా అంతా ఫాదర్ మదర్ కిరాణా షాప్ చిన్న నడిపించుకుంటారు. ఓకే, నేను 2009 లో వచ్చిన సిటీకి, హైదరాబాద్ కి వచ్చిన. చాలా బిజినెస్లు చేసిన ఆడ ఊళ్ళో చేసిన ఆడ కూడా ఏం పెద్దగా గ్రోత్ ఏం లేదు, కుల పాలైనాము, ఇంకా అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాము అక్కడ కూడా. ఇబ్బందులు ఉంటేనే సక్సెస్ ఉంటుంది. ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన 2009-10. ఒకసారి అప్పులు అనే సబ్జెక్ట్ ఎందుకంటన్నా, ఎందుకు అది మళ్ళీ రిపీట్ చేస్తున్నంటే ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి. అవును, ఖచ్చితంగా. డౌన్ ఫాల్ అవ్వడం పెద్ద నాకు తెలిసి ఒక సక్సెస్ తో సమానం. అవునన్నా? ఏ విధంగా? అన్ని విధాలుగా. ఇప్పుడు మనం చేసే పని 10 రూపాయలు అయితే 100 రూపాయలు సంపాదిద్దాం అని చెప్పేసి అనవసరమైన ఇన్వెస్ట్లు పెట్టడము, మంచికి పోవడు, ఇక మనం చేసే పనిలో ఇష్టం వచ్చినట్టు మనకు అనుభవం లేకపోవడము, ఇవన్నీ డౌన్ ఫాల్. దాన్ని తప్పుగా అనుకున్నట్టు మాట్లాడు, ఏతిలో పోకడా అంటారు. ఇక అవన్నీ చేసినాం. అవన్నీ చేసినాం.
మనతో ఎంత అయితే ఇప్పుడు మన కడపే నిండలేదు, ఎదుటికి మనం పెట్టాలని ట్రై చేయడం అనేది కూడా తప్పే కదా. ఇవాళ రేపు అట్లా బతకలేకపోతుంది. ఎదుటివాడికి అన్నం ఊహ అన్నాడు అప్పుడే మనం మార్కెట్ లో స్టార్ట్ అయినాం కదా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు, ఎట్లుంటది ఆగం ఆగం. ఓకే, అంటే ఇబ్బందులు పాలైనము. సరే మళ్ళీ 2009-10 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చినాము. ఓకే, చిన్నగా బిజినెస్లు. ఆ తర్వాత మనం ఈ జీడిమెట్ల ప్రాంతంలో మనకు ఫార్మా ఇండస్ట్రీలో ఎంత జాబ్ చేసుకున్నా. ఆ తర్వాత ఆడ మనకు కొన్ని రెస్టారెంట్ లో కూడా జాబ్ చేసిన నేను. ఓకే, ఆ తర్వాత పెళ్లి కాకముందు విషయాలన్నా, పెళ్లి కాకముందే విషయాలు. 9-10 నాకు పెళ్లి ఏం కాలేదు. ఓకే ఓకే, ఇవన్నీ మనము చేసుకుంటూ వచ్చినాము. ఆ తర్వాత ఫార్మా కన్సల్టెన్సీ చిన్న ఒక అన్న ఉంటుండే, ఆయన దగ్గర చిన్నగా చేసుకుంటూ మెల్లగా 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 అట్లా మనం ఫీల్డ్లో కన్సల్టెన్సీ ఫీల్డ్లో ఎంటర్ అయినాము. కన్సల్టెన్సీకి సంబంధించి చిన్న చిన్నగా వాళ్ళకు మనకు ఫార్మా కంపెనీలలో ఉంటారు కదా, చిన్న చిన్న జాబుల కోసము డైలీ వారి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేయడము, ఇవన్నీ చేయడం చేసేవాడిని. ఓకే, పొలం ఉందన్న ఊర్లో? లేదన్న, పొలం ఇల్లు ఇల్లు మాత్రమే ఉంది. ఓకే, హైదరాబాద్ ఓన్ హౌస్ అన్న? లేదన్న, రెంట్ హౌస్. రెంట్ హౌస్ అన్న, నిజాలేనా? 100% చూపిస్తుందా? వస్తా టైం కుదిరినప్పుడు. మా వాళ్ళకి ఎవరైనా పిల్లలు కావాలన్నప్పుడు నీకు బరాబర్ రావాలి, మా అభిగానికి చూద్దాం ఖచ్చితంగా. ఓకే అన్న, వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అంత ఈజీ కాదు. హైదరాబాద్కి వచ్చి ఊరు వదిలి వచ్చి ఇక్కడ నిలకడగా నిలబడి ఈరోజు ఒక సక్సెస్ కొట్టడం అనేది అంత అనుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇది ఏదైతే ఇప్పుడు నడిపిస్తున్న జాబ్ కావచ్చు, పెళ్లి ముందు స్టార్ట్ చేశారు అన్నది పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అన్న. అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఎంతమంది అన్న పిల్లలు? 2 పిల్లలు. కొడుకులా బిడ్డలు? అమ్మాయి అబ్బాయి. అదృష్టవంతులు. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు అబ్బాయి ఏమో ఫస్ట్ క్లాస్, అమ్మాయి యూకేజీ. ఓ, చిన్న పిల్లలు అయితే, చిన్న వాళ్ళే. ఓకే, మనిషి కొంచెం పర్సనాలిటీ పెరిగింది సాయిబాబా అన్న కానీ చిన్న వయసే. వయసు చిన్నది, 36 అన్న. 36? అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఏ ఇయర్లో అయిందన్న మ్యారేజ్? 14లో మ్యారేజ్. అమ్మో, చాలా అంతే అన్న. 14లో మ్యారేజ్ అయింది. పిల్లలు చిన్న? పిల్లలు 18లో అయిండు. లేట్గా 4 years గ్యాప్ వచ్చింది. ఓకే, 8 years అయినా ఇప్పుడు అంతే కదా? 7-8 years పిల్లలు నాకు. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మ్యారేజ్ అక్కడికి వస్తే అంటే లవ్లు ఏమన్నా ఉన్నాయన్న సాయిబాబా? ఎట్లాంటి ఏం లేవు మనకు. నిజం చెప్పే వదిలేకి నేను చెప్తా, వదిలే ఏమనుకోవద్దు. ఏం లేవు మనకు, ఏం లేవు అన్న. నీకు కనీసం సాయిబాబా అన్నకి సాయిబాబా ఐ లవ్ యూ అన్నట్టు కూడా లేరా? ఉంటారు కానీ పట్టించుకోలేదా? వదిలేకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారా? ఇవన్నీ మనకు సెట్ కావు. మనం ఉన్న ఫీల్డ్ కి గోల్ ఒకటి పెట్టుకొని, ఆలోచనలు వేరు, మన సిద్ధాంతాలు వేరు, అవన్నీ మనం చేయలేం కదా. ఓకే, ఏదో మనం 10th క్లాస్ లోనో ఇంటర్ లోనో అది అప్పుడే అది అయిపోయింది. 2004 కదా మేము 10th కంప్లీట్ అయింది. అది 2004 ఆ బ్యాచ్ కాబట్టి మాకు అప్పుడే ఉంటది. ఇక ఇప్పుడు ఏముంటది? ఇక అప్పుడు అంతా లెటర్లు ఉండేదేమో. లెటర్లు ఉండే, ఇంకా అన్ని అయిపోయినాయి అప్పటి కాలం. ఇప్పుడు వాట్సాప్ లేదు కాబట్టి అప్పుడు లేదు మనకంతా. ఫోన్లు వెళ్ళినాయి 2003-4 కదా మనకు. 3-4 కదా? 3-4 చాలా చిన్న. నాకు 3-4 అనేది పెద్ద అంత అవగాహన లేదు. నాకు ఐడియా ఉంది. మొబైల్స్ ఉండే, BSNL మొబైల్స్ ఉండే, చిన్న చిన్న మొబైల్స్ ఉండే. అదేంది రిలయన్స్ ఇట్లా వచ్చేది అవి ఉండే. మనకు ల్యాండ్ లైన్స్ ఉండే. అంతవరకు 3-4 వరకు BSNL ల్యాండ్ లైన్. అవునా? 3-4 నాకు అంత గుర్తులేదు కాబట్టి. STDలు, ISDలు అవన్నీ ఆ కాలమే. అంటే మనకి 98, 99, 2000 అప్పుడు బాగుండే. ఇవి రాగానే పడిపోయింది మెల్లమెల్లగా. ఓకే, ఇప్పుడు ఎట్లన్నా అంటే మమ్మీ డాడీ చూసిన సంబంధమేనా? మమ్మీ డాడీ చూసిందని. ఓకే, ఎట్లా ఉంటుంది వదినతో ట్రాప్? మంచిగానే ఉంటది, హ్యాపీగా. ఓకే, 2 పిల్లలు హ్యాపీగా ఉంటాము. అంటే వదినేది పై చెయ్యా మీది? అంటే ఏం లేదన్న, నేను చెప్పినట్టు నాలనే స్వభావం నాది తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. పై చేయి నీదే అయితే? లేదు, పై చేయని కాదు, ఆమె కొంచెం తెలియదు, నాకు కొంచెం అర్థమవుతుంది. మార్కెట్ పరిస్థితులు మనం అన్ని అనుభవాలు చేసి వచ్చినాం కాబట్టి ఇట్లా ఉండాలని చెప్తాము. ఆమె కూడా వచ్చింది, కిందనే ఉంది. అరే ఇద్దరిని కూర్చోబెడదాం అనుకున్నా. లేదు, ఆమె ఇంకా వచ్చింది, కారులో ఉంది. లేదు, పైన కూర్చోమనేది అండి అన్న? లేదు, ఓకే అన్న. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఏదైతే అండ్ మ్యారేజ్ బ్యూరో ఏదైతే పెట్టిరో, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఒకటి. ప్లస్ నేను కన్సల్టెన్సీ మేము చేసేవాడిని, ఫార్మా కన్సల్టెన్సీ అయితే చేస్తుండేనో, డబ్బులు వస్తుండే కానీ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండకపో పెద్దగా. మనం కూడా ఏమన్నా చేయాలి,
మనకు కూడా పేరు రావాలి అంటే ఏం చేయాలి. వన్స్ ఒక డే అనిపించింది నాకు మ్యారేజ్ బ్యూరో ఫీల్డ్కి వెళ్తే ఎట్లా ఉంటది అనేది. నేను కన్సల్టెన్సీ నడిపిస్తూనే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన మెల్లగా. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు అనేది? 17 లో స్టార్ట్ చేశారు. 2017లోనే ఆలోచించి ఇంకా దానికి రూపం ఏంది డైరెక్ట్ గా మాకు 2017లో ఎట్లుండే అంటే పేపర్ పాంప్లెట్స్ అన్ని కులాలకు చూస్తా అని చెప్పేసి బస్ స్టాండ్ కాడ పోస్టర్లు అతికించుడు, మన న్యూస్ పేపర్లలో వేసుడు, స్టిక్కర్లు అతికించుడు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేచేటోళ్ళం. నేను మా ఫ్రెండ్ కూడా జాబ్ కన్సల్టెన్సీ సేమ్ కదా, సేమ్ అతికించుడు. ఇక అంత సిటీ అంతా తిరుగుడు. మాకు రాత్రి 12-1 అయిందా ఇంక అదే పనిగా పేపర్లు అతికించుడు. ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా అది బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందంటే 2020-21లో మనకి ఏడంటాడ పేపర్లు అతికిస్తే జిహెచ్ఎంసీలు మన ఫైన్లు. నాది ఏంటంటే ఆకాంక్ష మ్యారేజ్ బ్యూరో నుండి అది క్లోజ్ చేసిన మొత్తానికి. ఎందుకోసం అంటే పేరు అన్నది అప్పుడు ఆకాంక్ష మ్యారేజ్ బ్యూరో, ఇప్పుడు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. వదిన పేరా రేఖ? రేఖ అనేది ఇప్పుడు ఆమె పేరే. ఆకాంక్ష అనేది పెట్టింది ఆకాంక్ష మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ లైసెన్స్ ఏదైతే ఉండనో దానికి జిహెచ్ఎంసీ ఫైన్లు మనం కట్టలేము. ఇంకా దాన్ని పూర్తి క్లోజ్ చేసేసిన నేను, ఆ బిజినెస్ క్లోజ్. మళ్ళీ కొత్తగా తీసుకున్నారు వదిన పేరు మీద? వదిన పేరు మీద తీసుకుని ఇంకా వదిన పేరు మీదనే కంటిన్యూ నడుస్తుంది. ఎట్లా ఉంటది ప్రాసెస్? ఎట్లా ఉంటది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? మన దగ్గర అన్ని రకాల పీపుల్ వస్తారు. మధ్య తరగతి వాళ్ళు వస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తారు. చార్జెస్ మినిమం మనం 5,000 నుంచి 10,000, 12,000, 14,000 కూడా తీసుకునే ఉంటాయి. సెట్ అయిన తర్వాత ఒక 50,000, ₹1,00,000 కూడా తీసుకుంటాము. వాళ్ళ ఫైల్ను బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళకి ఎట్లా కావాలనే దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే. అంటే దీంట్లో మేజర్ గా ఇప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళు కావచ్చు, మీరే అప్రోచ్ అవుతారా లేదంటే వాళ్ళే మీకు కాల్ చేయడం? లేదు. ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అంటే ఇంతకు ముందు మనకు పెద్ద మనుషులు ఎట్లా చేస్తున్నారంటే ఇల్లు ఫోటోలు తీసుకురావడం ఇవన్నీ చేసేటోళ్ళు. అవును, ఒక పంతులు ఉండేటోడు వాడు పోయేదంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. నేను స్టార్ట్ అయిన రోజు ఎవరింటికి పోలే. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి వచ్చినా కూడా నేను ఎవరింటికి పోను. ఎందుకోసం అంటే ఇప్పుడు అవసరం అనేది వాళ్ళది. వాళ్ళు మన కాడికి వచ్చారు అనుకో, మనం సర్వీస్ ఇస్తాం అంతే తప్ప మనం వాళ్ళ ఇంటికి పోయి మనం నీ ఫోటో ఇవ్వు అంటే నువ్వు ఎవరు అని 100 అడుగుతాడు. మనం ఇవన్నీ మనం సమాధానం చెప్పాలి అవసరమా? దానికన్నా మంచిది నేను మార్కెటింగో లేకుంటే నేను ఏదో కష్టపడో నేను పేరు తెచ్చుకున్నాను అనుకో, అందరు నా కాడికి వస్తారు కదా అని నా ఆలోచన. వస్తే ఏదైతే నిజాయితీగా సర్వీస్ ఉందో అది 100% ఇస్తా. అంటే ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు నేనున్నా, నాకు పిల్ల కావాలి, ఖచ్చితంగా నేను మీకు ఫోన్ చేసి నాకు మాది ఈ క్యాస్ట్, నాకు ఈ క్యాస్ట్ లో ఈ రేంజ్ వరకు ఉండాలని ఇన్ఫార్మ్ చేస్తారా? మీకు ఎట్లా ఆయన ప్రొఫైల్ ఏందనేది మేమైతే ఆన్లైన్ తీసుకోము. ఇప్పుడు బయట మార్కెట్ ఎట్లా తయారైందంటే ఫోన్ చేస్తాడు క్లయింట్, లీడ్ జనరేట్ చేసినాము, కాల్స్ వచ్చినాయి, ఎక్కడో అడ్వర్టైజ్ మార్కెటింగ్ చేసుకున్నాము, కాల్ వచ్చింది. కాల్ రాగానే అయ్యా మీరు ఆఫీస్కి వచ్చి కలవండి, ఎవరికైతే సంబంధం చూడాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ ఏందో మీరు వచ్చి పూర్తి కలిసి అన్ని వివరాలు చెప్తేనే తీసుకుంటాను తప్ప ఆన్లైన్ డబ్బులు కానీ లేకపోతే నేను ఈడున్న డబ్బులు కొట్టాను కానీ ఏం చేయ. నేను అసలు మా స్టాఫ్ కూడా నేను అదే చెప్తా, రిస్ట్రిక్ట్ అయింది మా దగ్గర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికి తీసుకోము. 100% రావాలి, ఆఫ్లైన్లోనే మాట్లాడుకోవాలి. నీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పు, అది నేను వింటా, అది నాకు శాతం అవుతుందా కాదా మాట్లాడతా, శాతం అయితే తీసుకుంటా లేకుంటే వదిలేస్తా. ఓకే, అంతే కదా. ఓకే, అంటే ఇప్పుడు కంపారిజన్ మీరు అంటే టేకప్ చేసిన తర్వాత మీకు అప్రోచ్ అయినప్పుడు కానీ వాళ్ళు చెప్పే అంటే మీకు కొన్ని రెస్ట్రిక్షన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం అనిపిస్తుంది అన్న, కొంతమంది కొంత వింతగా ప్రవర్తించినట్టు కావచ్చు, వింత ఆలోచనలు చెప్పిన విధానం కావచ్చు, మీకు అట్లా ఉంటారు. నాకు మా ఎట్లుంటారు అంటే ఒక అమ్మాయి వచ్చింది నా కాడికి, నాకు అత్త ఉండద్దు, మా ఉండద్దు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉండద్దు, ఆడపడుచులు ఉండద్దు, ఒక్కడే ఉండాలంటే ఈడికెళ్ళి బండను పెళ్లి చేసుకో మరి. అంతే కదా, కరెక్ట్ అన్నది. పెళ్లి చేసుకోవాలి, నీకు మనిషి ఎందుకు? అరే ఏంది లెక్కలు సపరేట్ ఉండాలి. ఈ ఆలోచన దరిద్రపు ఆలోచన, మంచి ఆలోచన ఇది. ఇది నేను అంటే మేజర్ కోసమే నేను ఏమంటే ఇటు రండి, అలా మెంటాలిటీ ఏంది నాకు పూర్తి. ఇప్పుడు డబ్బు మనం వచ్చింది ఏంది ఉద్దేశము, సమాజానికి సేవ చేద్దామని వచ్చినాం, సమాజానికి ఎంతో కొంత మంచి చేద్దామని వచ్చినాం. అవును, మరి ఆ మంచి చేసేటప్పుడు మనం మెయిన్ వాళ్ళది ఏదంటే అది రిక్వైర్మెంట్ మనం యాడికల్ ఫుల్ఫిల్ చేస్తాం చెప్పు. మీరే అత్తను మామను వద్దంటే వాళ్ళని చంపేయాలి. అవు మరి నేను అదే అంటున్నా, బంధం చంపేసుడు కాదు, నేనైతే సూపర్ నాకు నేనే చంపేస్తాను. మేజర్ గా లేడీస్ నుంచి వచ్చే ఒక మ్యారేజ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు మేజర్ కంప్లైంట్స్ ఏమిస్తారన్న లేడీస్? అంటే కేసులలో అయితే ఎట్లుంటారు అంటే వాడు మగోడు కాదు, అట్లొద్దు, అదానికి వద్దాం. ఫస్ట్ ఈ ఒక మ్యారేజ్ ఫిక్స్ చేయాలి, ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు అబ్బాయి కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు మేజర్ గా మీకు కొంచెం సిల్లిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకునే సందర్భాలు ఉండేటివి. అదే ఇక రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆమె 10th క్లాస్ అన్న,
ఏదో వీళ్ళ భూముల జాగాల రేటు మన కేసీఆర్ దయ వల్ల పెరిగినాయి. ఇక వీళ్ళు నాకు భూముల జాగాలు పెరిగినాయి అని చెప్పేసి మేము ₹1 కట్నం ఇస్తామని చెప్పి అమెరికా సంబంధాలు కావాలంటే వస్తాయా? నేను నవ్వుకునే సమస్యనే కదా. ఇంకో అమ్మాయి అంటది నాకు రాకుమారుడు కావాలి అంటే ఉంటది నల్లగా. నేను ఇక్కడ ఏం ఎవరిని నిందిస్తలేను, ఇక్కడ వాస్తవాలు కదా అన్న. నేను ఏమంటున్నానంటే నీకు అర్హత ఉండాలి, నీకు ఆశకద్దు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రిక్వైర్మెంట్ అంటే నేను అది నాతో కాదు. నా దగ్గరికి వచ్చి ఎవరైతే నిజాయితీగా వచ్చే కుటుంబాలు ఉన్నాయి, అయ్యా మాకు ఇట్లా మా పిల్ల అంటే ఇట్లా వీళ్ళు ఉండేది ఇట్లా వాళ్ళు అడిగేది ఇంకో రేంజ్ లో ఉంటుందా? అవన్నీ ఉంటాయి కాబట్టి రమ్మని చెప్తాం. ఇప్పుడు సపోజ్ బ్రదర్ సంతోష్ వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ అంటే 10,000 కట్టేసిండు అనుకో, తీసుకున్నా నేను ఆన్లైన్ లా. ఇవన్నీ నాకు ఏం అర్థం అవుతాయి, అందుకోసమే నువ్వు రా, నా ఫీజు కట్టే స్తోమత నీకుందా, నేను భరించగలనా, నీ రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేయగలనా అని నా క్లారిటీ కావాలి కదా. మైండ్ ప్రెజర్ పెట్టుకోరు ఎక్కువ. నేను పెట్టుకుంటే మళ్ళీ నాకు నిద్ర రాదు మరి. ఓకే బతకనియ్యారు. ఇప్పుడు మన అనవసరంగా డబ్బులు తీసుకొని ఇప్పుడు కస్టమర్ అంటాడు అంటే గెస్ట్ మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీరు అబ్జర్వేషన్ చేస్తారు అంటే అర్ధగంట ఆయన చూస్తా, ఆయనకి ఏం కావాలి, లేకుంటే ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, నేను అది మోయగలనా, అది చేయగలనా, అది సాధ్యమా, మార్కెట్ లా అన్ని అనలైజ్ చేసే మాట్లాడతాం తప్ప తీసుకుంటాను తప్ప ఏదంటే అది డైరెక్ట్ గా ఏది తీసుకోను. నేను ఇబ్బంది కమిట్మెంట్ ఎవరు తీసుకోవద్దని చెప్తా. మధ్యవర్తులు ఎవరైనా కావచ్చు, మా మధ్యవర్తులు ఇప్పుడు నా దగ్గర చేసే 20-22 మందికి కూడా అదే నేర్పిస్తా. నా జీతం ప్లస్ కమిషన్ చేస్తారు. అమ్మా మీరు కాని పని తీసుకోవద్దు, అనవసరంగా ఇబ్బంది పడద్దు, అంతే కదా. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అది కాదు పోదు దాన్ని తీసుకొని ఏం చేసుకుంటావు ఫైల్ ను. 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధం తెస్తావా చెప్పు నువ్వు? 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధం భూములు పెరిగినాయి, జాగాలు పెరిగినాయి, నువ్వు ₹1 కట్నం ఇస్తావు, కానీ సాధ్యం కాదు కదా. నాకు ₹1,00,000 2 లక్షలు ఫీజు ఇస్తాడు, కానీ సాధ్యం కాదు కదా. ఇలా కట్నం ఇస్తే నేను ఏదంటే అయిపోతుంది అంటే ఇక అది మంచిగా ఉంటుంది మరి లెక్కలు. అందుకే చెప్పకుండా చేయకుండా కడుపులు తీపించుకోవడాలు అంటే ఒకటన్నా అంటే ఇది సమాజంలో జరిగేది మాట్లాడుతున్నాను. అంతే అంతే అంతే. నేను ఏమంటున్నానంటే ఒక టైంలో ఒక సందర్భం మాట్లాడుకుంటున్నా, ఇల్లు అనేది అత్త మామ కోడలు మర్ది ఇట్లా యారాళ్ళు అంటే ఉండేది. అప్పుడు కోడళ్లకు ఒక భయం అనేది ఉండేది, అరే మా అత్తుంది మా మర్దున్నాడు అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా నాకు అత్తుండొద్దు, తమ్ముళ్ళు ఉండొద్దు, ఒకడే ఉండాలి, మాకు పీస్ఫుల్ ఉండాలి, మేము పిల్లల అదే ఎలక ఏనుగు ఆటలాడినట్టు ఆడుకోవాలి, ఈ విధమైన కోరికలు అనేది అంటే ఇట్లాంటిది చెప్పేటప్పుడు మీ మనసులో ఏం మెదులుతుంది అన్న? ఓపెన్ గా చెప్పన్నా. బాధ అనిపిస్తుంది. ఎన్ని దరిద్రపు ఆలోచనలు, ఏదో మంచి ఆలోచన ఇది. ఆలోచించే ఆలోచన ఆమె సైకో మెంటాలిటీ అంటారు దాన్ని. నీకు కుటుంబం వద్దు, మా వద్దు, అత్తొద్దు, అల్లుడు, నీకు ఇంట్లో ఎవరు వద్దు అన్నట్టే నువ్వు ఏంది అసలు? నువ్వు ఆలోచన చేయాలా? ఆమె ఎవరైనా కావచ్చే. అరే నీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే మరి నీ అక్కచెల్లు ఉంటే వాళ్ళను కూడా అట్లనే చేస్తావు. నీ అన్న కూడా పిల్లం కావాలిగా, నీ అన్నకు భార్య రావాలి, మరి ఆమె కూడా అట్లనే కోరుకుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు ఆలోచన చేయవు, ఆత్మవిమర్శ చేసుకోవా? 100% చేసుకోవాలి కదా. అందరి ఇళ్ళలో ఉంటాయి. ఆడపిల్లని డైరెక్ట్ తీసుకొస్తారన్న? ఎలాంటి అమ్మాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు, అబ్బాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు. అన్న ఇట్లా కాదని ఇట్లా కొందరు మంచోళ్ళు కూడా ఉన్నారు, మంచి కుటుంబాలు కూడా ఉన్నాయి. మనము ఉమ్మడి కుటుంబం చూడు 100% ఉన్నారు. అట్లాంటి అడిగేటోళ్ళు కూడా ఉన్నాడు. అన్న మేము సింగిల్ గా బతికినామే, మా చిన్న ఫ్యామిలీ, మాకు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నోళ్ళు కావాలి అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? రెండు రకాలు ఉంటారు సమాజంలో. మొత్తమే చెడుగలేరు, మొత్తం అన్ని రకాలు. అంటే ఇప్పుడు చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ అనేది ఉన్నది ఎంత అన్న 5% ఉంటది. నీకు 95% ఎట్లుంటారు అంటే గుట్టుగా సంసారాలు చేసుకొని గుట్టుగా బతుకుతారు. అవును. ఇప్పుడు మేము కూడా చాలా మంది కస్టమర్లు మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని నమ్మి. అందరికి పెళ్లి చేస్తాం అన్న. ఏదో ₹4 కడతారు పాపం, వాళ్ళ కోరికలకు దగ్గర కడతారు, అందరికి చేస్తామా? ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నా మీరు ఇన్స్టాలో అట్లా పెడుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ స్టాఫ్? నా దగ్గర ఒక 22 ఉన్నారు అన్న. 22 మంది అంటే గట్టిగానే ఉంది. ఇన్కమ్ గట్టిగా ఉన్నాడు కాదు, నాకు ఖర్చు అట్లుందిగా. ఎంత ఉంటుంది మినిమం జీతాలు? ఎంత ఉంటుంది నీ దగ్గర ఉన్న వాళ్ళకి? నా దగ్గర ఉన్న వాళ్ళు మినిమం 10 నుంచి 15,000 ఉంటుంది. అగెస్ట్ టాప్ అంటే 30 వరకు కూడా ఇస్తా. ఉన్నారు ఒక 3-4. అంటే ఎట్లా టార్గెట్ ఇస్తావా? ఇంతమంది టార్గెట్ ఏమి ఇయ్య నేను, టార్గెట్లు ఏమి ఇయ్య నేను. వాళ్ళకి నేను చెప్పుకుంటాం. ఇప్పుడు నేను ఏదైతే అన్ని పనులు నేను చేయలేను కదా, నా పని అంతా వాళ్ళు చేసుకుంటూ పోతారు. సోషల్ మీడియాకి ఒక టీము, కాలింగ్ ఒక టీము, అన్ని ఉన్నాయి. నేను కెమెరామెన్లు, ఎడిటర్లు అందరు ఉన్నారు. అందరు మొత్తం డిపార్ట్మెంట్ అంత ఉంది నా. అందరికి చెప్తా నేను, గిది పరిస్థితి, నీ పని ఇది, నా పనులు ఉన్నాయి, ఆడ సంబంధం ఉంది, పో అమ్మా నువ్వు చూసుకో ఉంటారు కదా. ఇప్పుడు నా కింద వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు అన్న మిమ్మల్ని? ఖచ్చితంగా పిలిపించుకుంటారు.
అంటే అడ్వాన్స్ ఫీజు కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారా? ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్న తర్వాత ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎంత కనీసం 5,000 నుంచి 10,000 12,000 14,000 ఏది ఉందో ఫీజు తీసుకుంటాము. ఫిక్స్ అయిన తర్వాత కూడా ఫీజు తీసుకుంటా. ఫిక్స్ కాకముందు మీరు ఇదంతా మాట్లాడడానికి ఇంత అమౌంట్ తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకునే చేస్తా. ఓకే, మళ్ళీ సెట్ అయిన తర్వాత ఎంత ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నా మార్కెట్ పరిస్థితులు ఏముంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది బయట. ఇప్పుడు ఒక మీడియేటర్ ఉన్నాడు అన్న, ఒక కస్టమర్ వచ్చిండు, ఆయన సార్ నాకు ఇట్లాంటి సంబంధం కావాలి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతాడు. అయ్యా నేను 1,00,000 తీసుకుంటా అని చెప్తా. ఇంకో ఎదుటోళ్ళ దగ్గర ఇప్పుడు సపోజ్ వరంగల్లోనో కరీంనగర్లోనో సిద్దిపేటలోనో సిరిసిల్లోనో మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే అన్న నా దగ్గర పిల్లు ఉంది, మాకు ఇక్కడ ఫీజులు ఇయ్యారు అమ్మాయి వాళ్ళు, నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. మరి అంతేగా, ఇదంతా కమర్షియల్ మార్కెట్, ఇదంతా వాళ్ళు నాకు ఫీజు ఇయర్గా నువ్వు నాకేమి ఇస్తావు అంటే ఏముంటది అందులో? అడుగుతారు ఖచ్చితంగా. నీకేమన్నా ఫీజు ఇప్పించాలి ఏమన్నా అడుగుతారు మీడియేటర్లు, తోటి మీడియేటర్లు. మీ తోటి మీడియేటర్లు. ఓకే, మీడియేటర్లు అడుగుతారు కదా ఖచ్చితంగా. అమ్మాయికి అనవసరం అవి మా అమ్మాయికి ఇచ్చుడు కాదు, అమ్మాయికి సంబంధించిన మధ్యవర్తి అడుగుతాడు ఏమని, అయ్యా నాకు అమ్మాయి దగ్గర నుంచి ఫీజు రాదు, వాళ్ళు నాకు ఫీజు కట్టలేరు, పేదోళ్ళు అన్నాడు అనుకో. అమ్మాయి కొంచెం ఎడ్యుకేషన్ చేసుకుని మంచిగా ఉంది అనుకో, ఈ పిల్లగాడికి ఆ పిల్ల నచ్చింది అనుకో, వాళ్ళకి సంబంధించిన మధ్యవర్తి అంటాడు అన్న నాకు 50, 30 నువ్వు ఎంత మాట్లాడుకున్నావు అంటే ఇయ్యాల తప్పదు కదా, అందరికి పంచుకుంటూ రావాలి. మరి నేను ఒక్కడే తింటే నడుస్తుంది. ఇదంతా వ్యవస్థ అనేది అందరు తింటున్నారు కాబట్టి నాకు కింద చైన్ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు అన్న, అయితేనే నేను బతుకుతున్నా వాళ్ళ మీద. ఓకే, మరి నేను ఒక్కడే ఇదంతా సాధ్యం కాదు కదా. కాదు అంటే మీకు మేజర్ గా రిస్క్ అనిపించి కొంచెం మైండ్ టెన్షన్ లై కొన్ని ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఫెయిల్ అయినా కూడా ఉంటాయన్న? ఎంగేజ్మెంట్ దాకా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు అనేది ఉండే మా దగ్గర. ఎందుకు ఉండే అంటే ముందే వీళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ మెంటాలిటీ ఏంది, ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు అనేది చూస్తాం బ్రదర్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే ముచ్చట ఏదైతే ఉందో, ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే నేను నీకు ఎంగేజ్మెంట్ అయిందా, పిల్ల నంబర్ నీకు ఇచ్చిన, నువ్వు పిల్ల నంబర్ తీసుకుని నువ్వు ఏం మాట్లాడాలి, మంచి చెడులు తిన్నావా, హాయ్ బాయ్ ఓకే, నువ్వు తీసుకుపోయి నువ్వు పలానా నేను బీర్ షాపులు ఉన్నా బ్రాండ్ షాపులు ఉన్నా అని ఫోటో పెట్టు న్యాయమేనా? ఇక నేనేం చేస్తా దానికి, నేను కారకమ్మా, నేను బాధ్యున్నా దానికి చెప్పు, నేను బాధ్యున్నా. ఎక్కడనే పిల్లగాళ్ళు ఇట్లా కూడా చేస్తారా బీర్ షాపులు ఉన్నా? అవును, అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ అమ్మాయి తీసుకుపోయి నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు పలానా బాయ్ ఫ్రెండ్ ఉండే ముచ్చట చెప్తే అది ఎంతవరకు న్యాయం? అది ఎవరు తప్పు? మీ తప్పేమవుతుంది, మీకు ముందే చెప్పాలి. నాకు ముందు చెప్పడం అవసరం లేదు. నీకు సంబంధం కుదిరిందయ్యా, సంబంధం కుదిరినప్పుడు నువ్వు మన్ను పోసుకొని కూర్చోవాలి. నువ్వు బీర్ పెట్టుడు, నువ్వు పలానాతో లింక్ ఉందని చెప్పుడు, నీకు మాట్లాడుకోమని ఇచ్చింది ఎందుకోసం ఫోను, మంచిగా ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఏంది, మీరిద్దరు కలిసి ఉండడం గురించి, మీరిద్దరు ఎక్స్ ఇంకొకటి గురించి మాట్లాడే ఎంతవరకు న్యాయం? అంటే ఓపెన్ అప్ అవుతారా పెళ్ళైనాక? ఓపెన్ అప్ దేనికోసం? నాకు ఫాస్ట్ ఉండే ఒకటి మళ్ళీ నువ్వేమన్నా అన్ని వేస్ట్ అమ్మా. అది సమాజంలో అది చెప్పుకోవడానికి బాగుండదు. ఇన్నోడు మంచిగా ఉంటుందా చెప్పవన్నీ ఎవరిదైనా? అంటే ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లా అయిపోయారంటే నేను ఓపెన్ గా ఉంటా, పనికిరాని ఓపెన్ అన్న, అది వేస్ట్. ఓపెన్ ఇప్పుడు ఏదో నీకు ఒక సామెత కూడా ఉంది కన్నా, ఇప్పుడు ఆడది ఎంత దాచుకుంటే అంత గొప్పగా చూడొచ్చు. అంటే అది ఒళ్ళు కావచ్చు, లేదంటే మనసు కావచ్చు, మాట తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాచుకొని బతకాలి. ఎవరైనా అంతే. మటన్ తింటున్నామని బొక్కలేసుకుని మెడలు తిరుగుతామండి, అదే అంటున్నా. అవసరం లేదు, ఏదో ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. మీరు నన్ను అడిగినరు ఉన్నాయా అన్న అంటే ఏదో ఉండే అయిపోయింది గాడికే. ఈ మొత్తం నా పిల్లలకి చెప్తాను, అతను సంసారం చేస్తుంది అన్న, అంతే కదా. జీవితం అంతా నటన జీవితం అయిపోయిందన్న. అన్న నువ్వు మంచి కోసం నటించు, అవును, కానీ ఒకరిని చెడగొట్టడం కోసం నటించడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు నటించు, అవును. ఇప్పుడు ఒక ఫైల్ ఉంటుంది అన్న, నేను తీసుకుంటా, నాకు శాత కూడా కాదు, నాతో నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కూడా చేయలేను. ఒక కస్టమర్ అడుగుతాడు, కానీ నాకు డబ్బు వస్తుంది, డబ్బు ఆశకు నేను చేసినవి కూడా ఉన్నాయి, సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. మాక్సిమం ఇప్పుడు పిల్లగాందికి సరే, పిల్లదిక్కే ₹1,00,00,000 జాగాల రేట్లు పెరిగినాయి, ఓకే. అబ్బాయిల దిక్కే రిక్వైర్మెంట్ ఏముంటది అన్న? అబ్బాయిలు ఒక్కొక్కరు వస్తారన్న. అబ్బాయిలు ఏంటి, అమ్మాయిల గురించి మాట్లాడాం కదా, అమ్మాయిలు పక్కన పెడితే అబ్బాయిలు చెప్తున్నా, అమ్మాయిలు ఉంది అయిపోలే, అంత ఇంకా మాట్లాడదాం సరే, ఇంకా మాట్లాడదాం. అబ్బాయిలు ఎట్లుంటారంటే నాకు సమంత కావాలి, ఇలియానా కావాలి, నాకు సౌందర్య కావాలి, సౌందర్య ఆల్రెడీ చచ్చిపోయింది, ఎందుకు నాయన ఆయన ఎందుకు మధ్యలో లాగుతున్నావు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు అన్న. షేప్ కూడా ఎత్తారన్నా, ఇక్కడ అవన్నీ పనికిరాని షేపులు అన్న, అవన్నీ ఏం దొరికినా చెప్తారా అన్న, ఇగో నాకు సౌందర్య ఇలియానా లాగా ఉండాలన్నా నడుము, ఇట్లాంటి దరిద్రుడు ఉన్నారు కాబట్టి నేను ఆన్లైన్ ఫీజులు తీసుకుని మళ్ళీ అందుకోసం చెప్తున్నా. వాడు
ఆ పిల్లగాడు వచ్చిండే, వచ్చి మాట్లాడితే ఆయన మెంటాలిటీ ఏంది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, నేను ఆయనకి ఏం చేయగలుగుతా అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, అప్పుడైనా ఫైల్ తీసుకుంటా. ఎవరన్నా అబ్బాయి వచ్చి నాకు సంబంధం సెట్ చేయి పెళ్లి చేసుకుంటాను సాధ్యం కాదని చెప్పిన నేను. అడిగిరా అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అన్న, సంబంధం సెట్ చేయండి. వాడు అసలు ముసలోడు చచ్చిపోయేటోడు నాకు తెచ్చి తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా అంటే అవుతుందా? అది సాధ్యం కావన్నా. హీరోయిన్ అడుగుతారన్నా? అసలు అది సాధ్యం అయితే అన్న, మనం వచ్చింది వీళ్ళు దేనికోసం, హీరోయిన్లే తీసుకురావడానికి అన్న. హీరోయిన్ పెళ్లి చేసుకోరా అన్న, మనుషులు కదా పనులు అన్న, మనం అయితే ఏం కావు, మనం పెళ్లిళ్ళు చేయడానికి పెళ్లి. నేను అన్నా మనం పెళ్లిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, నేను ఉన్నా నా దగ్గర గుద్దవాళ్ళు పైసలు ఉన్నాయి బై, ఓపెన్ గా మాట్లాడారు. మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తిని ఎట్లా చూస్తారు అని అంటే కొంచెము దరిద్రపు సూప్ లో చూస్తారు కానీ బ్రోకర్ అంటారు, అమ్మాయిలను మండ పెడతాడు, ఈ కైండ్ ఆఫ్ వంద ఉంటాయి అన్న. నేను చేసేది మంచి పని, ఆ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ అదే ఆలోచనలు ఉంటా నేను. వాళ్ళు అట్లా చూస్తారన్న మిమ్మల్ని? వాడు పని అయిన తర్వాత చూసే విధానం వేరుండొచ్చు, కానీ నేను చేసే పని అయితే నిజాయితీగా అదే పని కదా, పెళ్లిలే కదా కలిపేది, సంబంధాలు. అంటే ఇప్పుడు ఒకటి మంచి కంటే ముందు చెడు మాట్లాడుకోవాలి కాబట్టి మీకు ఫోన్లు చేసి అన్న నాకు ఇన్ని పైసలు ఇస్తా మరి సెట్ చేసి ఇట్లాంటి ఏమైనా కాల్స్ వస్తాయి? లివింగ్ రిలేషన్షిప్ అంటారు. నేను చెప్తా, అరే దరిద్రుడా ఇవన్నీ మోసాలు రా, లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరితో చేస్తారు చెప్పా? ఇవన్నీ నీకు అమ్మాయిలు అడుగుతారా అట్లా ఎక్కువ, అబ్బాయిలు అడుగుతారు? అమ్మాయిలు ఉన్నారు కానీ అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఏం చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఏనో ఉంటారా, యూట్యూబ్ లో వీడియోలు చూస్తారు, పనికిరాని వీడియోలు అన్ని నిజంగా ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఏం ఉండయి. ఆ స్క్రోల్ చేసి నంబర్లు పెడతారు ఇష్టం వచ్చినట్టు. మేము ఒక మంచి పని చేస్తామన్నా, మేము నంబర్ పెడుతున్నాం, ఏమని పెడతాము, పలానా అమ్మాయి ఉంది, పలానా అబ్బాయి ఉన్నాడు. ఎందుకోసం అంటే ఇలా డిజిటలైజ్డ్ అయింది అంతా. ఎట్లా ఆలోచిస్తున్నారు అని అంటే ఇప్పుడు కుటుంబాలలో ఎవరికెవరు పిల్లల్ని చూసేవాళ్ళు లేరు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పెళ్లి కాక అమ్మాయిలు కాదా అబ్బాయిలు కాదా కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, తండ్రి లేకపోవచ్చు చూసేటోడు, అలా ఒక అన్న లెక్క, ఒక మామ లెక్క, ఒక బ్రదర్ లెక్క. ఇట్లా మేము సంబంధాలు చూడడానికి మార్కెట్ లో వచ్చినాం. కానీ ఈ దరిద్ర పనులు చేసేది ఉంటే ఇంకా అదే పని చేయాల్సి, ఈ పని ఎందుకు మరిగా? ఆ విధంగా ట్రీట్ చేస్తారన్నా మిమ్మల్ని? మంచిగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు, చెడుగా ట్రీట్ చేయడం. మార్కెట్ లో రెండు కోణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్న ఇంకొకటి ఏంటంటన్నా, ఈ విధంగా మాట్లాడాలి, మీద ఒక యూనిక్ స్టైల్ ఉంటది మీ వీడియోలలో. మీరు హాయ్ ఫ్రెండ్స్ అనే చెప్పే విధానం కావచ్చు, ఒకసారి చెప్పన్నది. హాయ్ వ్యూవర్స్, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. అంటే అది అమ్మాయి అన్న అమ్మాయి రాగానే అన్ని కొలుసుకుంటారా? హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఎంత చదువుకుంది, అమ్మాయి టేస్ట్ లేంది, అన్ని ఉన్నాయి నా కాడ. అన్ని మొత్తం చూస్తాం మేము. మొత్తం స్కాన్ అవుతుంది అన్న మన దగ్గర. ఉత్తగా ఏదంటే వాళ్ళు చెప్పింది రాసుకున్నాడని కాదు, ఏంది వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుంటాము, వాళ్ళ హైట్ ఎంత అనేది ఒక మన దగ్గర హైట్ కొలిసే పరికరం ఉంటుంది అన్న. ఇంత చూస్తారు బాగానే ఉందన్న, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏందో ఎట్లా చూస్తారన్న? క్యారెక్టర్ పర్సనల్ జీవితాలు నాకు అర్థం. ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, పర్సనల్ జీవితాలు నాకు ఏం తెలుస్తాయి చెప్పు? జస్ట్ అక్కడిక్కడ ఉంది అని చెప్పడం కలపడానికి ఉన్నా. ఇవాళ రేపు చాలా మంది వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూడక వాళ్ళు ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు కాబట్టి మేము దానికోసం మేము ఉన్నాము, వాళ్ళకి సంబంధాలు కలుపుతాము, మంచి పని చేస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతో కొంత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని తీసుకుంటాం ఆ ఫైల్ కూడా. ఓకే, అంటే ఎంతో కొంత మనము నాతో నువ్వు కలిసినావు, నాతో మాట్లాడినావు, ఎంతో కొంత అరే మనిషి జెన్యునా కాదా నీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా అన్న. ఉత్తగా ఎవరు మనల్ని విలువరు కదా. అవును. అయితే అన్న ఇప్పుడు అబ్బాయిలు మీకు ఇప్పుడు మీరు ఆన్లైన్ లో వీడియో చేసి పెడుతున్నారు, మీకు ఎక్కువ కాల్స్ నైట్ టైం వస్తాయా డే టైంలో వస్తాయా? ఇది ఇక వేస్ట్ గాలు చేస్తారన్న, పనికి వాళ్ళందరూ నైట్ టైంలో చేస్తారు. తెలివి ఉన్నోడైతే మంచి ఆలోచనలు ఉన్నోడైతే 10 గంటల నుంచి 7 గంటల వరకే చేస్తాడు. కొందరు ఎవరైనా అవసరం ఉన్నోళ్ళు చేస్తారేమో, దాన్ని మేము తప్పుగా తీసుకోము. నువ్వు నైట్ చేస్తావా, పొద్దున చేస్తావా, ఎప్పుడు చేస్తావా అనేది కాదు. నువ్వు మాట్లాడే మాట మంచిగా ఉంటే నేను మంచిగా రిసీవింగ్ చేసుకుంటా. ఎవరైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయన్న కోపం వచ్చి వాళ్ళు మాట్లాడే తిట్టిన వాళ్ళు ఉన్నారు, నేను తిట్టినవి కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే అనవసరమైన అడుగుతాయి. ఇప్పుడు రాత్రి నేను ఏదో పనిలో ఉంటా అన్న, వాళ్ళు కాల్ చేసి నాకు ఇది కావాలి అది కావాలంటే నేను అసలు ఫోన్ వాడడం ఏం కావాలంటారు, ఏం కావాలంటారు, అది కావాలి లివింగ్ రిలేషన్షిప్ అంటారు, లేవే ఎంత ఇస్తా అంటాడు. అసలు వాడు ఇచ్చినా లేవు నా దగ్గర, లేవు నీ దగ్గర అంటే ఎదుటోని విధానం మాట్లాడే ఏ డబ్బులు వాడేస్తా, డబ్బులు వాడేస్తా. అసలు నా లేనప్పుడు నా ప్రొడక్ట్ వెళ్ళినప్పుడు నేను యాక్చువల్ సప్లై చేయాలి. ఇదేదో భలే ఉంది. అంటే నేను ఏ పని కోసం వచ్చినా అన్న నేను అడుగుతాను. ఓకే, ఇప్పుడు భార్య చనిపోయింది అన్న, అన్న నాకు పెళ్లి చేయను, నేను చేస్తా. భర్త చనిపోయిండు, నాకు పెళ్లి చేయను, చేస్తా. నీకు 4 పిల్లలు ఉన్నారా, నీకు పెళ్లి చేస్తా. నేను పెళ్లి చేయగలిగి ఉన్నానే. పెళ్ళ ఉన్న కూడా పెళ్లి చేస్తావా అన్న? డైవర్స్ అయితే ఖచ్చితంగా చేస్తా, తప్పేముంది. డైవర్స్ లెటర్లు ఉండాలి కదా.
అవును, అవి కూడా చెక్ చేస్తారా? మరి డైవర్స్ లేకుంటే ఎట్లా ఉంటారా అన్న? ఎవరు ఊరుకుంటారు చెప్పు? పొద్దున్న తలనొప్పులు కావా? మీ దగ్గరకు వచ్చే మేజర్ నంబర్స్ ఈ రెండో పెళ్లి సంబంధాల గురించి ఎక్కువ డిస్కషన్స్, అంటే కాల్స్ ఎక్కువ వస్తాయా సంబంధాలు చూడమని? ఈ కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే పిల్లలు ఎక్కువ వస్తాయి? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే అన్ని వస్తున్నాయి, అన్ని సమపాలలో వస్తున్నాయి. ఎందుకోసం అంటే చూసేటోళ్ళకి చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరైతే వాళ్ళ కోరికలు, ఇప్పుడు ఆయన ఒక సాఫ్ట్వేర్ డాక్టర్ అయితే నాకు ఒక డాక్టర్ అమ్మాయి కావాలను, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలని ఉంటది వాళ్ళ ఆలోచన. అట్లా కొందరు వస్తారు. కొందరేమో భార్య చనిపోయో, కొందరేమో భర్త చనిపోయో, కొందరేమో ఆర్థికంగా వాళ్ళకు ఎవరైనా నాకు తోడుంటే బాగుంటదేమో అని ఆలోచనతో వస్తారు. అది పెళ్లికి విషయం గురించి అయితే మనం ఏమన్నా ముందుకు తీసుకెళ్తాం విషయాన్ని. ఇప్పుడు ఆమెకు భర్త కావాలని నీడు ఉంది, నేను చేస్తా. భార్య కావాలని నీడు ఉంది, నేను చేస్తా. నిజాయితీగా నువ్వు ఒక సంసారం చేసుకుంటా అంటే చేస్తా, కానీ నువ్వు ఇంకేదో చేస్తా అంటే నాతో కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఒకే వేసిన తర్వాత ఆయనకు ఆస్తులు ఏమున్నాయి, ఏం లేవు, ఖచ్చితంగా చెక్ చేస్తారా? అన్ని ఖచ్చితంగా మేము ఏం చేస్తామనంటే, ఒక అబ్బాయి నా కాడికి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించి నామినల్ ప్రూఫ్స్, ఆయన హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఐడి కార్డు, లేకపోతే ఆయన సర్టిఫికేట్ ఏంది, చదువుకున్నది, ఇవన్నీ తీసుకున్నాం. ఇది అయిపోయింది, ఇది సబ్జెక్ట్ సపరేట్. ఆయనకు పిల్లని చూసినాము, కరీంనగర్ లోనో ఎక్కడో పిల్లని చూసినాము. ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి కదా, అరే ఈ పిల్లగా నిజంగా మంచోడా కాదా, నిజంగా చదువుకున్నాడా లేదా, నిజంగా జాబ్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఉంటాయి. భూములు ఉన్నాయా లేవా, నిజంగా భూములు జాగాలు ఉన్నాయా, ఉత్తగా ఏదంటే అది చెప్తున్నాడా అని అవన్నీ ఉంటాయి. ఎవరికి ఉంటాయి డౌట్? అమ్మాయి తల్లిదండ్రులకు పిల్లని ఇచ్చేటప్పుడు వాడు 4 రూపాయల మేము కట్నం అంటే మీరు కట్నం అంటారు, మీకు గిఫ్ట్ అంటాం. మేము ఎంతో కొంత అవన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా చూసుకోమని చెప్తాం. అబ్బాయికి సేమ్ అట్లనే చూసుకోమని చెప్తాము, అమ్మాయికి కూడా ఖచ్చితంగా చూసుకోమని చెప్తాం. ఆయనకి ఏమేం కావాలో అవన్నీ ఇస్తాం. అవన్నీ అబ్బాయికి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రూఫ్స్ కావచ్చు, అబ్బాయి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. అంటే మీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని సెట్ చేసుకో అంటే పెళ్లి సంబంధానికి సెట్ చేయాలంటే ఆస్తి మొత్తం అన్ని వివరాలన్నీ 100% కంటితో చూపిస్తాము. చూసుకున్న తర్వాతనే ముందుకెళ్ళమని చెప్తాము. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్తారు. ఖచ్చితంగా చూసుకో. ఇప్పుడు నాకు ఆడ భూమి ఉంది, నాకు ఈడ భూమి ఉంది, యాదగిరిగుట్టల భూమి ఉంది, షాద్నగర్ల భూమి ఉంది అంటే నిజంగా ఉందో లేదు నీకు తెలుసా, నాకు తెలుసా? ఎవరో వస్తారు ఇట్లా వస్తారా నా అబద్ధాలు చెప్పి కూడా సెట్ చేసుకునేటోళ్ళు? అబద్ధం చెప్తే తెలిసిపోతుంది కదా. వస్తారా మీ దగ్గర అట్లా బుక్? వస్తారు బుక్ అయినరు. రాడిగా వాడు భూమి ఆడుందిరా చూపిరా అంటే చూపియాడు, ఫీజు కడతాడు. ఫీజు కట్టిండు వాడు, ఏదో వాడు ఆలోచన దరిద్రపు ఆలోచనతో వాడు వచ్చిండు నన్ను బోల్తా కొట్టిద్దామని, వాడే ఫెయిల్ అవుతాడు. అసలు టైంకి వచ్చి నా డబ్బులు నాకు అని గొడవలైన సందర్భాలు లేవా? ఉంటాయి, అన్ని ఉంటాయి అన్న. మార్కెట్ అన్నప్పుడు అందరు వస్తారు, మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, నువ్వు చూస్తలేవు అంటాడు, నువ్వు లంగా అంటాడు, లపంగా అంటాడు, దొంగ అంటారు. నేను చేసేదైతే మంచి పని. సమాజంలో ఎవడు లేడు, ఉన్నా ఎవరికన్నా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకుంటారు? నేను పట్టించుకుంటున్నా కదా మీకోసమే. నేను డబ్బులు తీసుకుంటాను ఒకటే తప్ప కదా, వేరేదైతే ఏం లేదు కదా తప్పు. ఇట్లా ఎవరైనా వస్తారన్నా వైఫ్ ఉండి ఉన్న తర్వాత కూడా పిల్లలు కాకుంటే వాళ్ళ వైఫ్ ఒప్పించుకొని మీ దగ్గరకు వచ్చి నన్ను అట్ట కూడా వచ్చింది. వస్తే వాళ్ళ భార్యగా వింటలేడు వాడు. యూట్యూబ్ లో వీడియోలు చేసి ఏం చేసిండంటే భార్యను తీసుకొని వచ్చిండు. నాకు కూడా మళ్ళీ పెళ్లి చేయి, నా భార్య ఒప్పుకున్నది అని అంటే నేను అన్నారే దరిద్రుడా, ఇవన్నీ ఎందుకురా, నీకు అవసరమా, నీకు ఏం అవసరం చెప్పు, పో నువ్వు చేసుకుంటా. లేదు సార్ నా భార్య ఒప్పు, నేను చేసుకుంటా. సరే చేసుకుంటావా, మరి నీ దగ్గర ఏం పని చేస్తావు అని అడిగితే నేను చిన్నగా బిజినెస్ చేస్తాను. ఎంత వస్తుంది నెలకు? 50,000 వస్తుంది. సరే నేను పెళ్లి చేస్తాను. మరి ఏం ప్రాపర్టీ ఉంది నీ దగ్గర? నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. సరే మరి నేనైతే అమ్మాయిని చూస్తా, మరి ఆమెకు పాప బాబు ఉన్నా ఓకేనా అంటే పిల్లలు ఉన్నది మాకొద్దు, ఫ్రెష్ ఆడ దొరుకుతుంది. కానీ అది తప్పు ముచ్చట. ఇక రెండవ సంబంధం ఉన్నప్పుడు వాడికి రెండవ సంబంధమే లేదు. వాడు భూమి రాయి అని చెప్పేసి అన్న, భూమి రాయాలి ఆమె మీద భూమి రాయి, నీ సగం జీతం వస్తుంది కదా, 50,000 సంపాదిస్తున్నావు కదా, అందులో 50,000 మరి 25,000 రూపాయలు కూడా ఆమెకు పెడతావని. అట్టెట్టవుతుంది మరి, పిల్లం కావాలి, ఖర్చు అయితే పెట్టవు. దమ్ముండాలన్నా ఏమో కొడుకన్నా, నిజం చెప్తున్నా. కాలంలో 7 భార్యలు ఉండే. అవును, వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయగలిగినారు? వాళ్ళకి కెపాసిటీ ఉండే, జాయిజాత్ ఉండే, భూములు ఉండే, అవసరాలు తక్కువ కదా అన్నప్పుడు. అవసరం ఏదైనా వాడి కెపాసిటీ ఉండే, మగవాడిగా కెపాసిటీ ఉండే. ఇప్పుడు మన వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పు? అవి ఉన్న ఒక్కదానికే సరైన మెతుకులు పెడతలేము మనం బరాబరు. ఏమైనా ఉన్నాం, ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా 7 లక్షల రూపాయలు అయిపోయినాయి. ఇలా ఫంక్షన్ అలా మనకు పెళ్లికి సంబంధించిన ఖర్చులా, పిల్లల చదువులా ఇంత ఇబ్బంది పడుతున్నాం చెప్పు. మనకి ఇంకోటి ఎందుకు? ఓకే, ఇంకోటి అన్నా, లేడీస్ ఎవరన్నా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు కాకుండా కూడా నాకు ఇంకో మొగని అంటే ఇక
ఉంటాయి. ఇక అన్ని మనం బయటికి చెప్పలేము కదా అన్న. వస్తారు, ఇబ్బందులు పడేటోళ్ళు ఉంటారు. అన్న ఇట్లా పిల్లలు అయితే లేరు అని చెప్పేసి సజెషన్ కోసం వస్తారు. నేనైతే ఎవరినైనా అడాప్ట్ చేసుకోని చెప్తాను. మీరు ఇద్దరు ఎలా ఉన్నారు, మీ బాండింగ్ ఎలా ఉంది, మీ సంసారం ఎలా ఉంది అంటే వాళ్ళు ఇంకో అబ్బాయి కావాలి మా పిల్లానికని వస్తారా? అట్లాంటివి కాదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా అంటే సజెషన్ కోసం వస్తారు. ఏమని, అన్న నాకు పిల్లలు అయితే లేరు, మరి నేను ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎట్లుంటది, ఇవన్నీ వచ్చేటోళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వస్తారు, మరి వాడిని డైవర్స్ చేస్తే పిల్లలు దొరుకుతారా అంటే పిల్లగాడు దొరుకుతాడా అంటే వాళ్ళకి ఆల్రెడీ డైవర్స్ కాలే కదా, ఆల్రెడీ సంసారం నడుస్తుంది, అవైటింగ్ డైవర్స్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారు. ఆలోచన ఉంటది కానీ వారితోనే కలిసి ఉంటారు. కానీ ఏదో ఒకటి చేద్దామని ఆలోచన, వాడిని తెంపుకుందామని చెప్పేసి మళ్ళీ కన్సల్టెన్సీ కలిపితే ఏదో ఒకటి అవుతుంది కదా పని వస్తారు, సూచనలు సలహాలు అడుగుతారు, చెప్తాము. అంటే ఇవన్నీ అన్న ఫీజు తీసుకునే ముందు కొన్ని విషయాలు ఏమన్నా మాట్లాడినాక ఫీజు తీసుకుంటారా? ఫస్ట్ ఫీజు కట్టినాకనే ఏదన్నా లేదన్న, పూర్తిగా నేను వాళ్ళను అవగాహన, వాళ్ళకి ఏం కావాలా, నేను ఏం చేస్తా అన్ని పూర్తి వివరాలు చెప్పిన తర్వాతే, వాళ్ళ వివరాలు పూర్తిగా తీసుకున్న తర్వాతనే నేను డబ్బులు కట్టించుకుంటాను తప్ప నేను ఎక్కడ ముందే నేను డబ్బులు తీసుకోను. అంటే కొంతమంది టైం పాస్ చేస్తారు కాబట్టి మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అన్న తప్పదిగా. మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అంటే అదే డాక్టర్ కలవాలంటే 100 రూపాయలు ఫీజు కట్టి ఇట్లా పైసా కూడా తీసుకోమన్నా. ఓకే, పైసా కూడా తీసుకోము. ఓకే, నేను స్టార్ట్ అయిన కాడికి తీసుకోలే, ఇప్పుడు తీసుకోను. ఓకే. ఇప్పుడు ఇంకోటి అన్న ఏమంటారు, ఇప్పుడు క్యాజువల్ గా మీరు చేసిన పెళ్లిళ్ళైనాక 2-3 నెలలకు గొడవలు వచ్చి మళ్ళీ డిస్కషన్ చేసినవి కూడా ఉంటాయి. గొడవలు అయితే ప్రతి ఇంట్లో మట్టిపోయి అన్న, వద్దు మేము విడిపోతాము, మా డబ్బులు గానీ ఇంకోటి గానీ, అవి మనల్ని ఏం అడగరు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటది. మా డబ్బులు అని అడగరు. కానీ ఇప్పుడు కొంచెం ఎట్లుంటది అంటే అన్న, వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకుంటారు, ఆల్రెడీ మాతో ర్యాప్ అయ్యి ఉంటారు. వాళ్ళు పిల్ల దొరకక మా దగ్గర, పిల్లగాడు దొరకక అమ్మాయి వాళ్ళు, మేమిద్దరం ఆల్రెడీ నేను బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో కొంత మనం అయితే కలిసి ఉండమని చెప్తాము. ఏమన్నా ఉంటే సముదాయిస్తాము. కోపాలు తాపాలు ప్రతి ఇంట్లో ఉంటాయి అన్న. ఇప్పుడు నేను కాదు ఏడ పెళ్లి చేసినా అయితే లేవు భూమి మీద లొల్లుల పంచాయతీ, నేను చెప్తేనే కాదు ఏడన్నా లొల్లుల పంచాయతీ ప్రతి ఇంట్లో ఉంటాయి, 10 ఏళ్ళైనా కూడా ఉంటాయి. నాకు లొల్లు లేదు అన్న. ఇన్ని సంబంధాలు చూస్తున్నారు కదా, మీకు చాలా ఈజీగా ఒక కస్టమర్ వచ్చి ఒక క్యాస్ట్ అమ్మాయిని అడిగి తక్కువ దొరికే క్యాస్ట్ ఏది? కొన్ని క్యాస్ట్లలో వచ్చి అడిగిన తర్వాత నెలలు పట్టే క్యాస్ట్ ఏది? తక్కువ మంది పిల్లలు మనకు దాదాపు ఎట్లుందంటే అన్న, మనకు ఎస్సీ, మాదిగ, మాల, గౌడు, యాదవ్స్, ముదిరాజు, వీళ్ళ బాగా మంది ఆడపిల్లలు ఉన్నారు. కుర్మా యాదవ్స్, అదే యాదవ్స్ అంటే వేరు, కుర్మా వేరు, వేరు ఉన్నారు. పత్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నిట్లా కూడా పిల్లలు ఉన్నారు. అమ్మాయిలే ఉన్నారు, మంచిగా ఉన్నారు అమ్మాయిలు. మనకు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఈ కోమటోళ్ళు, బ్రాహ్మణోళ్ళు, తర్వాత పద్మశాలి దాంట్లో, ఇంకా కొన్ని కులాల రెడ్డిస్లా, మున్నూరు కాపు దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకోసం ఆ అబ్బాయి ప్రొఫైల్ని బట్టి. ఇప్పుడు అబ్బాయి ఒక అమెరికాలో ఉన్నాడు, లేకపోతే ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, కొంచెం అందంగా ఉన్నాడు అనుకో, ఆయనకు 100 ప్రొఫైల్స్ కూడా వస్తాయి. ఎందుకు రావు? కష్టమేం కాదాడ. కానీ ఆయన చేసుకోడు కదా, ఆయన ఇంకో రేంజ్ లో, ఆయన ఇంకొక కోరిక ఆయన డిఫరెంట్ ఉంటుంది. అది తీస్తేనే మరి పైసలు ఇస్తాడు, పుణ్యానికి ఇస్తాడు అన్న. ఓకే, మరి నీకు ఎట్లా ఇస్తాడు? మినిమం నీ దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్స్ వల్ల అగెస్ట్ కట్నం అడిగిన ప్రపోజల్స్ ఎన్ని ఉన్నాయన్న? దాదాపు మేము ఇప్పటిదాకా నేను చేసిన పెళ్లిళ్ళల్లో నేను ఏమంటా అంటే, అమ్మాయి కుటుంబము అబ్బాయి కుటుంబము కలుస్తుందా లేదా, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు మనం కలుస్తూనే ఇవి పాయింట్లు చూడమని చెప్తాము. కట్నం అనేది సెకండరీ పాయింట్. కట్నం అనేది కామన్ గా పిల్లోళ్ళు వాళ్ళ అమ్మాయి కోసము ఎప్పటి నుంచో దాచిపెట్టుకునే 4 రూపాయలు ఉంటాయి. బిడ్డ పుట్టిందంటే ఎల్ఐసి వేసుకుంటాడు, ఏదో జమ చేసుకుంటుంటాడు, భూమి జాగాలు కొంటాడు, నా బిడ్డకి అవుతుంది రేపు అని. కాబట్టి అవన్నీ ఇస్తారు. కాదన్న, అంటే మీ దగ్గర 2 కోట్లు కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది జీతం, నాకు 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇట్లా అడుగుతారా? అంటే ఆశకు మించి కట్నాలు అడిగేటోళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఏ క్యాస్ట్ లో ఎక్కువ వస్తుంది అన్న? అట్లా రెడ్డిస్ లో ఉన్నారు, మున్నూరు కాపులలో ఉన్నారు, గౌడ్స్ లో ఉన్నారు. కట్నాలు కావాలని అడుగుతారు. కానీ కట్నం కావాలంటే ముందు నీకు పిల్ల దొరకాలా వద్దా? ఆ కట్నం ఇచ్చే పిల్ల దొరకాలి. మరి అయిపోయా, నీకు నచ్చిన పిల్ల కట్నం ఇయ్యదు. ఇప్పుడు ఎట్లుంటది అంటే అన్న, ఇక్కడ అమ్మాయి నచ్చింది అనుకో కట్నం ఉండదు, కట్నం ఉన్నది అనుకో అమ్మాయి బాగుండదు. అవును, అమ్మాయి బాగా లేకున్నా సరే సంసారం చేద్దాం అనుకుంటే కట్టలు ఎక్కువ వస్తాయి అంతే. మరి బాగుండదు అని అంటే అందంగా చెప్తున్నా, ఆమె పర్సనల్ జీవితం గురించి మాట్లాడతలేను. అవును, అదే
అంటే అబ్బాయికి అమ్మాయికి కంపారిజన్ చేస్తే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అన్న, తల్లిదండ్రులు పాపం ఏదో 10th అయిన తర్వాత ఇంటర్ కాలేజీలను హాస్టల్ను ఉంచుతారన్న. వీళ్ళు ఏం చేస్తారు పాపము, ఈ పిల్లకు తెలిసే తెలియక ఎవడో మందో మాకో పెట్టి దీన్ని తీసుకుపోయా 4 రోజులు ఉంచి ఇవి తీసుకొస్తే మరి ఏం చేస్తాడు తండ్రి? ఓహో, ఈ మందు మాకులు కూడా ఉంటాయి కదా. ఇక వాళ్ళు చెప్తారు, మనకు తెలియదు. మందు పెట్టి కానీ నా బిడ్డను ఆడ తీసుకుపోయేటప్పుడు మందు పెట్టింది సార్, నా బిడ్డ మంచిదే, 10 రోజులు పోయి వచ్చింది. ఈ మందు అడ్డం పెట్టుకోడు, పిల్లి ఇష్టంతో పోయినా మందు అడ్డం పెడతారు. ఇక అది ఎట్లా పోయినరా మనకు తెలియదు. మన కాడికి వచ్చి వాళ్ళు చెప్పింది వాళ్ళ బాధ చెప్పినప్పుడు, మంచి చెప్పినప్పుడు మనం వినాలి. అది ఎట్లా పోయింది నాకు అనవసరం. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చినాయి మొత్తము 90% ఇల్లీగల్ రిలేషన్లు ఉన్న వాళ్ళే ఉంటుండొచ్చు. లేదు లేదన్న, అట్లేం లేదా? కొంతమంది పద్ధతి వాళ్ళు కూడా అందరూ పద్ధతి మా దగ్గరికి రావాలంటే ముందు భయపడతాడన్న, అన్ని చెప్పాలి కదా. అవును, ముందు భయపడుకుంటూనే వస్తాడు వాడు. పోతే మళ్ళీ మన పర్సనల్ లైఫ్. అవును, వాడు వచ్చేటప్పుడు నిదానంగానే మాట్లాడతారు, అడ్డమడ్డం మాట్లాడరు నాతో ఎవరు కూడా దాదాపు. ఎందుకంటే ఫీల్డ్ అందరికి తెలిసిపోయింది, ఈయన దగ్గర పోతే మంచిగా మాట్లాడితే సంబంధం చూస్తాడు, అడ్డమడ్డం మాట్లాడితే సంబంధం కూడా చూడని తెలుసు. కావాలంటే మీరు టెస్ట్ చేయొచ్చు, నాకు ఎవరైనా పంపించి కూడా చూడు. నేను ఏదంటే తీసుకోనన్నా, నాకు పర్ఫెక్ట్ గా అనిపిస్తే నేను తీసుకుంటాను. అందుకోసం సీట్లో నేనే కూర్చుంటా ఎప్పుడు కూడా. కస్టమర్ లేకపోతే ఫోన్ అని చెప్తాను, మా పార్ట్నర్ ఉంటాడు, ఆయన అప్పుడప్పుడు చూసుకుంటాడు. ఓహో, పార్ట్నర్ కూడా ఉండండి. ఓకే, అదే మేము కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీ ఏదైతే చేసినామో ఆయనను నేను నా దాంట్లోకి తీసేసుకున్నాను. ఎందుకోసం అంటే నేను ఒక్కని హ్యాండిల్ చేయలేకపోతున్నా కదా. ఎంత ఖర్చు అయిందన్నా మీరు ఫస్ట్ అప్పుడు పెట్టినప్పుడు? ఖర్చు ఏం కాలేదన్న నాకు. ఎంత ఒక సోఫా, ఒక రూము 30-40 వేల రూపాయలు. ఇప్పుడు 2017లో. ఇప్పుడు నాకు తెలిసి నెలకు ఒక 20-30 లక్షలు లేదన్న, 20-30 లక్షలు ఏం లేదు. 4-5 లక్షల రూపాయలు మన జీతాలు వెళ్తాయన్న. నా వల్ల 4 బతుకుతారు, నేను బతుకుతాను, హైఫైగా బతుకుతున్నాము అంతే తప్ప. నెలకి ఎన్ని సంబంధాలు చూస్తావు అన్న? నేను కనీసం 4 పెళ్లిళ్ళు చేస్తాను నెలకి. 100% చేస్తాను. మినిమం తక్కువ ఎంత తీసుకుంటావు? ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ క్యాండిడేట్ వస్తే 50,000 రూపాయలు మినిమం. 50,000 కష్టపడాలన్నా. దాని వెనకాల 4 ఉంటారు, నా ఒక్కడికి రావే. అదే చెప్తున్నా కదా, 4 ఉంటారు. నా కింద పని చేసేటోడు ఉంటారా? పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను అంటే మీకు ఈ ఫీజు ముట్టినాకనే అమ్మాయి నంబర్, అబ్బాయి నంబర్ కానీ వాళ్ళ నంబర్ ఇట్లుంటుందా? ముందు మనకు ఆడికి వచ్చిండ్రు, 5-10 కట్టిండ్రు, తీసుకున్న తర్వాత మనం ఆడికి పోయినాము, సంబంధం చూపించినాము, పిల్లగాడికి నచ్చింది, బొట్టు పెట్టించిన తర్వాత తీసుకుంటాము. దానికన్నా ముందు పిల్లగాడి నంబర్లు ఇవ్వాలా, మాట్లాడుకుంటారు కదా కనీసము. వాళ్ళకు 2-3 రోజులు ఉండాలి కదా. పిల్లగాడేంది పర్సనల్ ఉంటది, మాట్లాడుకొని ఇస్తాం, తప్పేమంది. ఇస్తారా? కొంతమంది ఎగుట్టినోళ్ళు ఉండొచ్చు, ఏం మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సతా ఇస్తారు, ఇప్పుడు ఇస్తా అంటారు, మాప్రా రేప్రా అంటారు. ఇక చాలా మంది ఇబ్బంది పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. అందరు ఉన్నారన్న, బోత్ సైడ్ ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో కూడా రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకొని కాల్ చేసిన వాళ్ళు లేరా? ఓకే, అవును ఉన్నారు. నేను పెళ్లి చేస్తాను, అది చేస్తా, ఇది చేస్తాను, కన్సల్టెన్సీ పెద్దగా పెట్టి డబ్బులు తీసుకుని వారిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. ఇట్లా ఉన్నారు. కస్టమర్లు కూడా నిజాయితీగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు నువ్వు ఫీజు మాట్లాడినామన్నా, మరి నువ్వు ఫీజు ఇవ్వాలి కదా. అవును, 1 లక్ష రూపాయలు మాట్లాడమా, ఫీజు ఇవ్వాలి కదా. అడిగింది ఇవ్వడానికి నొప్పులు అయితే నీకు పని అయిన తర్వాత. పని కానప్పుడేమో దేవుడు లెక్క కనిపిస్తుంది, నా దగ్గరకు వస్తేవి, నా చుట్టూ తిరిగితేవి, నీకు పని చేసి పెడితే, మరి పని చేసిన తర్వాత మరి డబ్బులు ఇవ్వాల్సి ఏమవుతుంది? ఇవ్వరు, ఇబ్బంది పెడతారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. దానికి కొంతమంది ఉన్నారా డబ్బులు ఉండి ఇయ్యరు. మేము అవన్నీ ఏం చేయమన్నా, ఇవ్వకపోతే వాడి విఘ్నతకు వదిలేస్తాం తప్ప ఏం చేస్తావు చెప్పు. మనం ఏమన్నా రౌడీజం ఏం చేయడానికి వచ్చినామా ఏంది? కష్టానికి ఫలితం అనేది ఏం చేస్తామన్నా, బాధపడతాము, ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు 1 లక్ష అంటే వాడో ఎంతో కొంత పెడపప్పులు మనం మొత్తుకుంటే 30-40 ఇచ్చి పంపిస్తాడు, తీసుకొని వస్తాం. ఏం చేస్తావు? కాంప్రమైజ్ అవుతాం తప్ప ఏం చేసేది ఏముండదు అన్న. ఈనాడు దగ్గర లంగకి ఏం చేస్తావు? ఏం చేయలేము. అవును, వాస్తవం. ఏం చేస్తావు చెప్పు? అన్ని రకాలు ఉంటాయి, ఇక అన్ని భరించుకోవాలి బిజినెస్ అన్నప్పుడు. మీకు ఇన్ని దగ్గర ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్ళు చేయొచ్చు అన్న అందాదా? నేను 400 పెళ్లిళ్ళు చేసింది. 400. ఈ 400 నీకు మేజర్ గా ఇప్పటి వరకు స్టిల్ నెగిటివ్ గా ఎలాంటి కస్టమర్లు వస్తారు? నెగిటివ్ గా అంటే ఇప్పుడు వాళ్ళు 400 కస్టమర్స్ ఎట్లున్నారని అంటే ఒక్కొక్క విధంగా ఉంటారన్న. ఎవరి చరిత్ర వాళ్ళది. అమ్మాయి అంటే మీకు మేజర్ గా అంటే ప్రతిసారి రిపీటెడ్ గా జరిగే మిస్టేక్ ఏంటి? రిపీటెడ్ గా మిస్టేక్ జరిగేది, వీళ్ళు ఫోన్ నంబర్లు తీసుకుంటారు అన్న, వీళ్ళు మాట్లాడుకుంటారు. మేము ఏం చేస్తాము, కష్టపడి నీకు నేను నంబర్లు ఇస్తే నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నాకు డబ్బులు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, నంబర్లు తీసుకొని చెడగొట్టుకుంటారు, క్యాన్సిల్ అయిపోతాయేమో. అనవసరమైన ముచ్చట్లు మాట్లాడతారు వీళ్ళు పనికిరాని ముచ్చట్లని మాట్లాడతారు. ఆ ఓపిక కనీసం ఎంగేజ్మెంట్ అయిన వరకు ఉందనుకో, పెద్ద మనుషులం మాయసుటలం పోయి అరే వాడేదో చెప్పిండు వీడేదో చెప్పిండు అని మనం ఆపొచ్చు, ఆగుతుంది అది.
కానీ వీడు ముందుకు ముందే నాకు లవర్ ఉంది, ముందుకు ముందే నాకు బీర్ల సోకు ఉంది, నాకు మందు సోకు ఉంది, నేను వైన్స్ కాడ ఉన్నా అని ఏదో వైన్స్ ఫోటో పెడితే ఏం చేయాలి, నేను ఏం చెప్పాలి? ఎత్తి కొట్టుకునే సందర్భాలు అదేనా మస్తు ఉంటాయి. ఇక వీడు ఇటువంటి దరిద్ర పనులు ఎందుకు చేయాలి? ఇంకో అమ్మాయితో ఈ ఫోటోలు పెట్టు కరెక్టా? ఓహో ఇవి కూడా ఉంటాయా? ఏం చేస్తాం చెప్పు? నాకు ఎక్స్ అది ఉండే, నాకు ఇది ఉండే, ఏం చేయాలి? నేను ఫోన్ నెంబర్ ఇచ్చింది మీ మంచి చెడు నాకు చెప్పిస్తా. మీ పర్సనల్ జీవితాలు ఏమైనా ఉంటే మంచిగా మాట్లాడుకోండి. నాకు అది ఉన్నది, నీకు ఇది చెప్పియంగా కూడా దరిద్రులు ఆగరు చెప్పుకుంటారు. ఇక మేజర్ గా అబ్బాయిల దిక్కే క్యాన్సిల్ అయితే అన్న అమ్మాయిల దిక్కే రెండు వైపులు ఉంటది అన్న. ఇప్పుడు మేజర్ గా అంటే మిస్టేక్స్ మేజర్ గా జరిగేది అబ్బాయిలే కొంచెం లూజ్ టాక్ ఎక్కువ ఉంటది కాబట్టి 100% అబ్బాయిలే అనాలా, అమ్మాయిలు అనాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు చాలా సెక్యూరిటీగా ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు అని అంటే పెళ్లి చేసుకుంటున్నాం అంటే వాళ్ళు కాలేజీలో ఎట్లా గడిపినామా, బయట లైఫ్ ఎట్లుందా, ప్రపంచంతో సంబంధం లేదు. చేసుకుంటున్నాము అని అంటే వాడైనా దేవుడు, నాకు ఆప్షన్ లేదని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఫిక్స్ అయ్యే పెళ్లి చేసుకుంటారు. మనోడు ఏం చేస్తాడు? మగ పిల్లగాడు ఉన్న జాగా ఉండడు, ఏదో ముచ్చట అనవసరమైన ముచ్చట్లు చెప్తాడు. పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల దాకా ఒక తిరుగు ఉంటుంది, 3 11 గంటల నుంచి సాయంత్రం దాకా ఒకలా ఉంటుంది, సాయంత్రం 9 మంది ఏదో చెప్తాడు. ఇక ఫ్లో లో వదిలేస్తాడు, ఏడు వదిలేస్తాడు. అది బాగా వచ్చి నీకేమని ఫోన్ చేస్తారన్న మేజర్ గా? వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నట్ట పిల్లగాడు, మా అమ్మాయి ఈ పిల్ల చెప్పేస్తుంది, పోయి చెప్తారు కదా అన్న. ఇంకేం కాలేదు, ఇప్పుడే కథం చేసుకుందామని చూస్తారు. మళ్ళా మేము అట్లా కాదు అయ్యా ఇట్లా కాదు ఇవన్నీ కామను, ఏం చేస్తాం? ఇక అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, కలుద్దాము. ఏం చేస్తాం? ఇక చెప్తాము, చెప్పి ఇక సముదాయించి వాళ్ళను ఈ అవ్వాయి ఏదో మామూలు అనుకున్నా కానీ పెద్ద చరిత్ర ఉంది. పెద్ద తలనొప్పి అన్న. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క చరిత్ర, ఆ చరిత్రకు మేము ఎంతో కొంత కలపడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి చాలా మంది ఈ 400 మందిలా 200 మంది సంసారాలు నీ దగ్గరనే ఉన్నట్టున్నాయి కదా. అంటే సంసారాలు మనం ఎవరిదేమో లీకేజ్ పక్కన పెట్టన్నా, అంటే పర్సనల్ విషయాలు విషయాలన్నీ నాకు తెలుసు, వాళ్ళు ఏందనేది తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుసు కాబట్టే మేము ఏదన్నా లొల్లి అయితే పోతే అరే నువ్వు ఆగే ఇట్లా అంటే చెప్తావు, అమ్మాయి ఇట్లా కాదమ్మా ఇట్లా అంటే వాళ్ళు వింటారు. ఓకే వింటారు, చెప్పిన మాట. మనం ఆల్రెడీ బాధపడ్డాం తల్లి, ఇకనైనా మంచిగా. ఇప్పుడు ఎక్స్ ఏముండని ఇప్పుడు తెలిసి తెలియక 100 తప్పులు చేస్తామన్నా, ఇప్పుడు ఆ తర్వాత కూడా మనం చేసుకోవద్దు కదా. సంసారంలో పడ్డామంటే సంసారం మొగడు ఇవే ఉండాలి, 100 ఆలోచనలు ఉండద్దు. 100 ఆలోచనలు ఉంటే ఏమైతే ఆగమవుతాం, మనం మెయింటైన్ చేయలేం కదా. ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు ఏమన్నా లవ్ చేసినా ఏది మనం మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేదు కదా మనకి. రాజుల కాలం ఏది కాదు కదా. ఓకే, ఇప్పుడన్నా మాక్సిమం అంటే పెళ్లిళ్ళు అయిన తర్వాత కావచ్చు, లేదంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, అంటే మీకు ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ ఫీజు అనేది ఒక 5,000 10,000 కడతారు కాబట్టి, వీళ్ళు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని అరే ఎందుకు మనోడికి చెప్తే మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుందని వాళ్ళంతలో వాళ్ళు కుమ్మక్కయ్య సంబంధాలు ఒకే వేసుకునే ఉన్నాయా? అట్లా చాలా ఉంటాయి. ఇక వదిలేస్తామని ఇప్పుడు అదే చెప్తున్నా కదన్న. కొందరు ఏం చేస్తారంటే మేము ఫోన్ నంబర్లు ఇచ్చేసినామా, ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత మేము ప్రతిదాన్ని మేము భూతద్దంలో చూసుకుంటే కూర్చోలేము కదా, డ్యూటీ కాదు కదా. వీళ్ళు కొన్ని అట్లా కూడా కలిసినవి ఉంటాయి. ఓకే, ఏం చేస్తాం? 2 సైడ్ నుంచి వాళ్ళన్నా మీకు ఫీజు అబ్బాయిదికి అమ్మాయిదికి? ఇప్పుడు అమ్మాయిది నాదనుకో, సపోజ్ అబ్బాయికి సంబంధించి మధ్యవర్తి ఎవరో ఉన్నారనుకో, ఆయన తీసుకుంటారు, నాది నేను తీసుకుంటా. ఒక నెట్వర్క్ అన్న, ఇది ఒక ఛానల్. ఇప్పుడు మనకు ఎట్లయితే మనకు మధ్యవర్తులు వరంగల్ ఉంటాడు, సిద్దిపేటలో ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు, ఇండియాన్న ఉంటాడు, సిరిసిల్ల ఉంటాడు, సిరిసిల్ల ఊర్లలో ఉంటారు. అన్న నా దగ్గర పెళ్ళి ఉంది, పిల్ల సైడ్ నువ్వు తీసుకో, పిల్లగాడి సైడ్ నేను తీసుకుంటా. ఎట్లయితే ఏముంది, మనకు కావాల్సింది కలపడం, ఒక జంటను ఏకం చేయడం మన డ్యూటీ. ఓకే, దానికి డబ్బులు వస్తాయా రావా తర్వాత ముచ్చట. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అది విచిత్రంగా ఉంది. అది చెప్పిన కదన్న, ఇప్పుడు మనము మంచి చేద్దాము అంటే ఆలోచన ఏం లేదు, మంచి చేద్దాం. ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు ఇల్లు కట్టని డబ్బులు సంపాదించాలన్నా మ్యారేజ్ బ్యూరో నాకు రాలేవన్నా, నాకు అంత సీన్లు రాలేదు. నాకు అప్పుడు నాకు ఇప్పుడు గ్రోత్ అయిందన్న నా బిజినెస్. ఇన్స్టాగ్రామ్ దాంట్లో దీంట్లో నేను ఎప్పటి నుంచో కష్టపడుకుంటూ వస్తున్నా కదా. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా నా జర్నీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏదైనా డబ్బులు చూస్తాను. కానీ అప్పుడు నాకు హాస్పిటల్ ఖర్చులు, నా ఫ్యామిలీ ఇబ్బందులు, రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు టెలికాలర్లు ఉంటారు కదా, వీళ్ళు నీ దగ్గరకు వచ్చి మేజర్ గా నీకు ఇచ్చే కంప్లైంట్స్ ఏంటి టెలికాలర్స్? అదే ఇక అన్న ఇట్లాంటి దరిద్రపు కాల్స్, లివింగ్ రిలేషన్షిప్ ఉందా, లేకుంటే నాకు విడాకులు కాలేదు మీ సార్ చేస్తాడా, లేకుంటే ఏడన్నా దరిద్ర ముచ్చట్లు మాట్లాడితే ఏం చెప్పాలన్న నేను అవన్నీ. ఎవరైనా నేర్చుకుంటే ఎవరైనా లూజ్ టాక్ మాట్లాడి నీ టెలికాలర్ పిల్లలు అయితే తిడతారన్న,
డైరెక్ట్ ఇచ్చి పడేస్తారా? ఇచ్చి పడేస్తారు. అబ్బు నా దగ్గర టీం అంతా అట్లా మంచిగానే, అంటే కుటుంబాల నుంచి వచ్చిన కదన్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళ పొట్ట తిప్పల కోసము 5-10 ఇస్తున్నామని జాబ్ చేస్తున్నారు. వాళ్ళు అనవసరంగా రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తుండొచ్చు నాకు తెలిసి. టైం పాస్ రాంగ్ అని కాదు, విచిత్రమైన కాల్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో బోత్ సైడ్ ఉంటది, మంచిగా మాట్లాడేటుంటారు, చెడ్డగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఇక మనకు ఒక 100 కాల్స్ వచ్చినాయి, అందులో 30 అయితే స్క్రాప్ ఉంటాయి. ఒక 70 కాల్స్ ఎట్లుంటాయి, సౌమ్యంగా మాట్లాడతాడు. సార్ మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా ఆస్ట్రేలియా ఉంది, కెనడాలో ఉన్నారు, మరి ఏమైనా చేస్తారా ఏది అడుగుతారు. వాళ్ళ ప్రొఫైల్ ఇవ్వగానే మీరు ఒక వీడియో తీస్తారు, దాని మీద ఒక ఎట్లా చెప్పాలి మొత్తం చూసుకొని అవన్నీ నాకు ఐడియా ఉంటాయి. నేను ఏం చేస్తానంటే ఏ ప్రొఫైల్ అయినా ఎవరిదైనా కావచ్చు, వాళ్ళు చెప్తేనే తీస్తాం, వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయం. ఓకే, వాళ్ళని అడుగుతాం, అయ్యా నీ దాంట్లో పర్సనల్ ఏం బయట ఉండదు కదా. ఉండదు. కొందరు ఏంటంటే ఒప్పుకోరు. ఇప్పుడు సపోజ్ యశోద హాస్పిటల్లో ఒక డాక్టర్ పని చేస్తున్నాడు అనుకో, పలానా డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనుకో, నేను అంత కుల్లం చెప్తే ఇన్నే ఉంది. పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనుకో, పలానా ఇదని చెప్పేసినాం అనుకో, పేరుతో సహా చెప్పొచ్చు, కానీ చెప్తే నా దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే లైన్ కలుపుతారు, అంతే కదా. పలానా హాస్పిటల్లో చేస్తారని చెప్తాం, కానీ పలానా యశోద హాస్పిటల్లో చేస్తాడు, పలానా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఇంకా ఆడికే అదే డాక్టర్ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఓకే అన్న, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న ఆంటీలు ఇట్లాంటి వాళ్ళు కూడా కాల్ చేస్తారన్న, హస్బెండ్ కావాలి? అవును, వాళ్ళు కూడా డైవర్స్ అయిన వాళ్ళు. ఎంత ఏజ్ వరకు వస్తాయన్న మీకు కాల్స్? లాస్ట్ నాకు అన్ని రేపు చచ్చిపోతాడు అనేటోడు కూడా ఫోన్ వస్తుంది. నిజమే. ఏమంటాడు ఫోన్? నాకు పిల్ల కావాలంటాడా? భార్య కావాలా, నాకు తోడు లేదు, నాకు ఉన్నది ఏం చేసుకోవాలా, నా పిల్లలు దేశంలో ఉన్నారు, అడుగుతారు. తప్పేముంది, సెట్ చేసారా వాళ్ళు కూడా? చూసినాయి ఇప్పుడు ఉన్నాయి, ఎందుకు లేవు? అవి పెళ్లి, నేను ఏమంటున్నా, పెళ్లి అనే ముచ్చట వాళ్ళు రేపు చచ్చిపోతా అనే ముసలాడు వచ్చిన పెళ్లి చేస్తారు. పెళ్లి అనే ముచ్చట అడుగున్నారు. పెళ్లి అంటే నేనున్నా, వేరే విధంగా అయితే లేదు, వేరే విధంగా నేను చేయలేదు. ఓకే, అయితే అన్నా ఈ ముసలోళ్ళు ఫోన్ చేసి నీకు మేజర్ గా నాకు ఇన్ని కోట్లు వస్తుంది, నాకు కావాలి ఇట్లా, ఈ లేడీస్ దగ్గర నుంచి మేజర్ వీక్ పాయింట్ ఎక్కడ లొంగుతారన్న? పెళ్లి అంటే ఒక ముసలోడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎక్కడ అంటే డబ్బు దగ్గర లొంగుతారా, లేదంటే ఎవడైతే దాన్ని మంచిగా చూసుకోవాలి, ఈ విధంగా ఎట్లాంటి మెయిన్ ఎలా ఉంటారంటే అన్న, ఏజ్డ్ పర్సన్స్ ఒక ముసలాయన ఆయనకు సంబంధం కావాలనుకున్నప్పుడు, ఈమె మనకు చిన్నతనంలో పెళ్లిళ్ళు అయ్యి ఏది 14-15 మనకు లో పెళ్లిళ్ళు అయిపోయి ఒక 35-40కి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళు అబ్బాయిల పెళ్లిళ్ళు అయిపోయిన అమ్మాయిలు కూడా. ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే 30-40 అమ్మాయి మన కాడున్నది. అట్లనే ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి కూడా అయిపోయింది, ఒక 35-40 సంవత్సరాలు ఉన్నాయి ఈమెకు. ఓకే, అప్పుడు ఏమైతుంది, వీళ్ళు ఏం ఆలోచిస్తారా అంటే, ఎవరన్నా మంచిగా ఉండని చూసుకొని చేసుకున్నా అనుకో, ఇంత హ్యాపీగా బతుకుతా కదా. నువ్వు సేవ చేసుకొని బతుకుతా అంటే 100% మేము ఆమె మంచిదైతే ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని నేను దోసుకపోతా, నేను ఇక కరగనాక్తా అంటే మాత్రం నాకు అర్థమైతే మాత్రం నేను చెయ్యాలి. ఓహో, ఇట్లా కూడా వస్తారా? కరగనాకుదాము ఉంటారు, ఫోన్ చేసి అడుగుతారా ఎవరన్నా బాగా బలిసిన ఉంటే? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు. అంటే ఏ విధంగా మాట్లాడతారన్న ఫోన్ చేసి నాకు డబ్బు ఉన్నోడు కావాలి సార్, నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డా, నాకు కొంచెం మంచి సంబంధం చూడు, అంటే గుంజేద్దామన్న టార్గెట్ ఉంటుంది. గుంజేద్దామనే టార్గెట్ నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం ఎక్కువ సబ్జెక్టు డబ్బు గురించే మాట్లాడుతున్నారా, కొంచెం నాకు తోడు కూడా కావాలి సార్, నేను ఇబ్బంది పడుతున్నాను అడుగుతున్నా. ఇవన్నీ సబ్జెక్టులు చూస్తాము, ఒక కోణమే కాదు కదా, 2 విధాలుగా ఆలోచిస్తారు చాలా మంది. కొందరు ఏంటంటే ఒకటే సబ్జెక్ట్, ఒకటి డబ్బు అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఆ డబ్బు అనే సబ్జెక్ట్ ఉందంటే ఇది ఎంత కొంత మోసగత్యనే అని అర్థం. ఒక 70 ఏళ్ళ ముసలోడు ఒక 16 year 18 22 years 25 years అమ్మాయిని అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ అవి సాధ్యం కావు. అదే చెప్తున్నా, అవి సాధ్యం కావు. ఇప్పటి వరకు ఒకటి కూడా అసలు అవి కావన్నా, టైం వేస్ట్. ఏం చెప్తారు మీరు? ఎక్కువ ఫీజు ఇస్తా, మీకు 4-5 లక్షలు ఇస్తా, ఏమన్నా సాధ్యం కాదు. లేడీస్ దగ్గర నుంచి కూడా ప్రపోజల్స్ రావా, నాకు ముసలోడైనా పర్లేదు ఆస్తుండాలని? వస్తాయి, అదే చెప్తున్నా, వస్తాయి. ముసలోడైనా పర్వాలేదు నేను చేసుకుంటా అంటున్నావు, ఓకే చేసుకో, కానీ నీకు ఎంతో కొంత నీడ్ ఉండాలి కదా, భర్త అనే నీడ్ ఉండాలి కదా. నీళ్లు బయట ఉన్నాయి కదా చాలా. అరే నేనేం నీడ్ అనేది ఎంతో కొంత చూస్తాం దాన్ని, ఈడ డబ్బు ఆడ ఇక మనం ఏం చేయలేమన్నా. ఇక దరిద్ర ఇట్లా ఈ విధంగా ఆలోచన పెట్టుకొని కూడా కాల్ చేస్తున్నాడు. నాకు కనీసం నాకు సంసారం చేయకున్నా సరే డబ్బున్నోడు కావాలన్నట్టు కూడా వస్తారన్న. ఉన్నారు సమాజంలో అన్ని రకాలు ఉన్నారు, అడుగుతారు, చెప్పేది చెప్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, గిట్లా కాదమ్మా గిట్లా అని చెప్తాము. ఆ తర్వాత బాధపడ్డాలు కూడా చాలా మంది ఉంటారు అన్న. అట్లా ఆలోచించి కూడా ఒక కాలంలో మనకు 2090s లో కూడా అట్లా పెళ్లి చేసుకున్న చాలా మంది ఇప్పుడు వచ్చిన అతను బాధపడాను సార్, వాడు డబ్బు చూసి చేసుకున్నా సార్, పనికిరాడు నాకు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఏం చేసుకుంటావు డబ్బు?
చేసుకుంటాం అంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఎట్లుందంట నాకు తెలిసిన మొగడు కూడా ఎన్నో కష్టపడుతుంటాడు అంతే. ఇక్కడ యంగ్ యూత్ పోర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి బండ్లు ఇప్పించేసి తాగడానికి జల్సాలు లేడానికి పైసలు ఇచ్చి సుఖాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారన్న మార్కెట్ లా ఉన్నారు. అదే అంటున్నా, అంటే ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటన్నా ఇప్పుడు ఓవరాల్ గా మ్యారేజ్ బ్యూరో అంటే మెంటల్ వాడు వస్తాడు, మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, ఇవన్నీ రకాలుగా డీల్ చేయాలంటే మొత్తం మీరే చూసుకుంటారా మీ కింద ఎవరన్నా ఉంటారు? నా కింద ఉన్నారన్న, ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నాకు 20-22 మంది ఉన్నారు, అందరూ చూసుకుంటారు. ఓన్లీ మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏందనేది మొత్తం చేసుకొని అనలైజ్ చేసుకున్న తర్వాతే, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఫైల్ అనేది మార్కెట్లోకి పోతుంది తప్ప అప్పటిదాకా పోదు. నా పర్మిషన్ లేదు, ఏది పోదు. ఓకే, ఫైల్ బయటకు వెళ్ళే చాయిస్ లేదు, అస్సలు ఉండదు. నేను దానికి పర్మిషన్ ఇవ్వండి పోనే పోదు. టైమింగ్స్ ఏందన్నా మీ కంపెనీ? మాది వచ్చేసి 10 to 7, 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మన డ్యూటీ. ఎంప్లాయీస్కి నాకు ఎవరికైనా. ఓకే, ఇక మేమంటావా ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఏమైతే ఇప్పుడే సంబంధం చూపించి వస్తున్నాను, ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నాను నేను కూడా. అర్థమైంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓకే, అట్లా పొద్దావతుండే మా దోస్తు పోయినా అన్ని చేసుకుంది. ఇక ఆడ కూడా 4 సంబంధాలు దొరుకుతాయి కదా మనం పోతే. అవును అవును, అట్లా మేము అందుకోసం ఫంక్షన్లు అవి అటెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, కొన్ని క్యాస్ట్లలో ఇవి మేము టేకప్ చేయమన్నా ఏమైనా ఉన్నాయన్న ఏదైనా క్యాస్ట్ ఉందా? నేను ముస్లిమ్స్, మార్వాడీస్ మాత్రం తీసుకోను. ఎందుకోసం అంటే నాకు ఆ వర్క్ రాదు, నేను నేర్చుకోలేదు, ఆ సబ్జెక్టే మనకు తెలియదు. అంటే సబ్జెక్ట్ మీన్స్ ముస్లిమ్స్ లో షేకులు, సయ్యద్లు, ఇంకేమేమి ఉంటాయి అన్ని. అవి మన ముస్లిం అంటే ఒకరే ఉండరు, దాంట్లో ఇంకా పెద్దది తోక చుట్టం, అయ్యే చుట్టం ఎవడెవడు ఉంటాడు. ఒక్కో చాంద్ పాషా అంటాడు, వాళ్ళ ఇంట్లోనే 4 పేర్లు ఉంటాయి. నువ్వు ఎడవ ఎత్తుకుతావు, ఆధార్ కార్డులు అంతా చాంద్ పాషానే కనబడుతుంది. అంటే ఎందుకు అవసరమా? ఓకే, నేను మతాన్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి. మనం ఏంటంటే అనవసరం రిస్క్, మనకు రాని పని మనకి ఎందుకు. ఓకే, మార్వాడీస్ లో ప్రాబ్లం ఏముంటుంది? మార్వాడీస్ అంటే వాళ్ళు ఎక్కడోళ్ళు గారు, ఎక్కడో రాజస్థాన్ వాళ్ళు, వేరే బీహార్ వాళ్ళు, ఇంకెక్కడోళ్ళు ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం చేయలేము. ఇక్కడ అమ్మాయిని చేసుకుంటా అని అనేటోళ్ళు ఉండరు అన్న? చాలా తక్కువ అన్న. నెలలో ఒక 2-3 కాల్స్ వస్తాయి, మనం చేయలేము. నేను మార్వాడీస్ అక్కడ నుంచి వచ్చిన, నాకు ఇక్కడ అమ్మాయి కావాలి కాదు కాబట్టి నేను తీసుకోను. ఓకే, మనకు రాని పని మనం ఏం చేస్తాం తీసుకొని చెప్పు. అదర్ స్టేట్ నుంచి కాల్స్ వస్తాయి అన్న నీకు? అన్ని రకాల ఏరియాల నుంచి, అన్ని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, నాకు జమైకా కస్టమర్ కూడా ఉన్నాడు. అంటే తెలుగు అమ్మాయిని చేసుకోవాలనా? లేదు, అంటే మనోళ్ళు అక్కడ పోయి నివాసం ఉన్నారు కదా, చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ అన్న, ఒక యుఎస్ అమ్మాయికి తెలుగు అబ్బాయిని చేసుకోవాలి, ఇట్లాంటివి ఏమైనా వస్తాయన్నా? అంటే యుఎస్ అక్కడ అమ్మాయా? అక్కడ అమ్మాయికి ఒక అబ్బాయి తెలుగు అబ్బాయిని చేసుకోవాలంటే మీ వీడియోలు చూసో పక్కన ఉన్న వాళ్ళు చెప్పు నేను తెలుగు అబ్బాయిని చేసుకోవాలి, ఇక్కడ ఉన్నా పర్లేదు, వాళ్ళు లవ్ చేసుకుంటారు అన్న. నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్ ఉంది కదంట, వాళ్ళు చేసుకుంటారు. ఇక నేను ఎందుకు టైం వేసిన దానికి రాను, నేను అవసరం లేదు. అంటే మేజర్ గా మీకు కాల్స్, మనకు అవసరం లేని కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయన్న? అవసరం లేని కాల్స్ అంటే ఈ నైట్ టైం లో చేసే వాళ్ళే ఉంటారు అన్న. అంటే అవుట్ స్టేట్స్, వేరే స్టేట్ వాళ్ళు కూడా అదే. ఇంకా మనకు యూట్యూబ్ లో వ్యూస్ పోవడము, మనం ప్రమోషన్ ఇస్తాడని నంబర్ ఇస్తే పోతాయి, ఖచ్చితంగా కాల్స్ చేస్తారు. ఐ థింక్ ఏమన్నారు, ప్రమోషన్స్ మనం ఏదో చేసుకుంటాం కదన్నా. మనం నంబర్ లో యూట్యూబ్ లో మనం చెప్పినప్పుడు అందరు చూస్తారు, తెలుగు చూస్తాడు, హిందీ చూస్తాడు, మరాఠీ చూస్తాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు, అది సబ్జెక్ట్ ఏందో తెలియదు, వాడు ఫోన్ వత్తుతాడు, ఇంకేదో అనుకుంటాడు, వాడికి అర్థం కాదు కదా. ఇంకేమనుకుంటారు ఉన్నదే కదా, అదే అనుకుంటా, దరిద్రం ఆలోచన. ఎవరైనా చైనా వాళ్ళు కాల్ చేసి తెలుగు అమ్మాయి కావాలని అడిగిరా? నాకు ఏం లేవు అన్న. తెలుగు అమ్మాయిలు చైనా అబ్బాయిని అడిగిరా? తెల్లగా ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళే సెట్ చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చేసుకుంటారు. అట్లాంటి మనకు రావు. ఓకే, మాక్సిమం 90% కులంతో సంబంధం లేదు, మాకు అబ్బాయి మంచోడు అయితే చాలా అని అడుగుతారా, లేదంటే మా కులపోడే కావాలని అడుగుతారా? కులపోడే కావాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మీకు ఇప్పటి వరకు ఈ 400 దాంట్లో కులం ఏదైనా పర్లేదు అడిగిన క్యాస్ట్ లేవున్నాయి అన్న? కులమే కావాలి అని అడిగిన క్యాస్ట్ లేదు మేజర్ గా? మనకు ఓసీ కులాలలో ఎట్లుంటారంటే కమ్మాసు, మనకు రెడ్డీసు, వీళ్ళు ఏంటంటే సేమ్ క్యాస్టే ప్రిఫర్ చేస్తారు దాదాపుగా. ఇక వాళ్ళకు ఆప్షన్ లేకపోతే చేసుకుంటారు అనేది తర్వాత విషయం, కానీ అడగడం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఖచ్చితంగా మా కులంలోనే కావాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇంకొంచెం మనకు బీసీలలో కూడా అదే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏంది అని అంటే వాళ్ళ అమ్మాయి మంచి స్టేటస్ ఉండి వాళ్ళ అబ్బాయి మంచి స్టేటస్ ఉన్నాడు అనుకో, మాకు మంచి వేరే క్యాస్ట్ అయినా పర్లేదు, పోయి పెద్ద కులం అయినా పర్లేదు చేసుకుంటాము, మా అమ్మాయిని. చిన్న కులం అయితే అడగరు, చిన్న కులం మళ్ళీ వద్దు. మళ్ళా ఎంత అంబేద్కర్ రాజ్యాంగం రాసినా ఈ సమాజం మారదు. వీడికి వచ్చి మా దగ్గరికి వచ్చి 100 మంది వచ్చారు అనుకో, నెలలో ఒక 100 మంది నాకు ఆడికి వస్తే ఏమంటారంటే మాకు ఏ కులమైనా పర్వాలేదు, మాలా మాదిగా వద్దు,
అనే వివక్ష ఇంకా పోలే. మాలా మాదిగా కాకుండా ఏ కులమైనా సరే పర్వాలేదు. ఓకే, అయితే అన్ని ఉంటాయన్న మార్కెట్ లో, దాన్ని మనం ఏం తప్పు తప్పు తీసుకునేది ఏం లేదు. అఫ్ కోర్స్ మెంటాలిటీలు కావచ్చు, అది కావచ్చు, ఆలోచన మారలేదు. మేము అది గ్రహిస్తాము, బాధ అనిపిస్తుంది. ఏముంది ఇప్పుడు నీకు ఏ కులమైన, ఇప్పుడు కులం తప్పిపోతున్నావు అంటేనే అయిపోయింది. అవును, వాళ్ళ తర్వాత మాలొద్దు మాది వద్దు ఏమన్నా. ఇప్పటి వరకన్నా నువ్వు చేసిన కులాలల్లా ఏ కులమైనా పర్లేదు, మాకు అబ్బాయి మంచిగా ఉంటే చాలు అనే క్యాస్ట్ ఏదన్నా? మనకు గౌడ్స్ లో ఉన్నారు, ముదిరాజుల్లో ఉన్నారు, తర్వాత యాదవ్స్ లో కూడా ఉన్నారు. కులం ఏదైనా పర్వాలేదు, మంచి పిల్లగాడైతే చాలనే కుటుంబాలు ఉన్నాయి. అవి ఎక్కువ విలేజ్ల నుంచి వస్తాయన్న? హైదరాబాద్, మనకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే అడుగుతారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎప్పుడో 20 years 30 years వచ్చి ఉంటారు అన్న. వాళ్ళకు ఊరు బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ఎంత కొంత వాళ్ళు ఏదో పరిస్థితి వాళ్ళు ఏంటంటే కష్టపడతారు. వచ్చేటాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు. 50 కోట్లకు 100 కోట్లకు అయిన తర్వాత వాడికి ఊరి సంబంధాలు నచ్చాయి. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏదైనా రెడ్డిసో చౌదరీసో మా అమ్మాయి ఇంటికి చేద్దాం భయ్, మంచి కుటుంబం ఉంటే చూడు, మంచి పార్టీ ఉంటే చూడు, మంచి సంబంధం ఉంటే చూడు అని వస్తారు. ఓకే, మీకు అమ్మాయిలను ఎంచుకునేటప్పుడు మేజర్ గా మీరు ఫొటోస్ ఏమైనా చూపిస్తారన్నా? మేము అలాంటి ఏం చూపించమన్నా. మేము ఏం చేస్తామనంటే లీడ్ బేస్. ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చినా అమ్మాయి వచ్చినా మేము ఏం చూపించమన్నా, అది పాత జమాన్లో ఫోటోలు పట్టుకొని పంతులు భావనలు అవన్నీ దిగేటోళ్ళు. ఆ ఫోటోలు ఏముండే మన డేటా బేస్డ్ కాదు మన కంపెనీ. మనం ఏం చేస్తామనంటే పలానా నా దగ్గర అన్ని జిల్లాలు అన్ని మండలాలకు సంబంధించిన 3000 మంది మధ్యవర్తులే ఉన్నారు నాకు. ఒకసారి మీది ఇన్స్టాగ్రామ్ కొట్టన్నా అన్న. నేను ఒక టైంలో చూసినా మీరు డైరెక్ట్ ఫోటోలు టెలికాస్ట్ చేసి ఫేక్ ఐడీలు పెట్టి కూడా మీకు కాల్స్ రావడానికి ట్రై చేసారు. అది ఎందుకు? అది ఫేక్ ఐడి అంటే ఫేక్ ఫొటోస్ పెట్టేసి మీకు అమ్మాయి కావాలంటే ఇట్లాంటివి కొన్ని చూసిన. అది మీ దాంట్లోనేనా? మన దాంట్లో ఏముండే అన్న, ఒక్కడు కూడా ఫోటోలు రివీల్ చేస్తారు అమ్మాయిలు? పెట్టాము ఇప్పటి వరకు ఒక్కరిది కూడా. అస్సలు మీరు ఏడన్నా చూసుకోవచ్చు, ఉన్నా బ్లర్ చేసినవి ఉంటాయి. కింది దాకా పోండి, మీరు దాదాపు 1500 వీడియోస్ ఉంటాయి. 1328 యూట్యూబ్ లో ఇంకా 1500 ఉంటాయి. ఓకే, కాదన్నా. అంటే ఇక్కడ ఏంటంటే తమ్లైన్ మీద ఈడ పోస్టర్ ఏదైతుందో ఈ పోస్టర్ల మీద వేరే అమ్మాయిల ఫోటోలు ఉండి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడినట్టుగా నేను చూసిన మీ దాని మీద. అంటే తీసుకున్న ఏ జనరేట్ ఫోటోలు ఉంటాయి తప్ప మనకు సంబంధించిన అమ్మాయి అబ్బాయి ఫోటోలు ఉండయి. ఓకే, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు దాంట్లో. ఎందుకోసం అంటే నా వస్తుందే సెక్యూరిటీ కోసం కదా మన దగ్గరికి వచ్చేది, కుటుంబాలను నమ్మి. నేను ఎవరిదో చూసిన అమ్మాయి, ఎవరు బిగ్ బాస్ పోయిన అమ్మాయిది ఫోటో పెట్టేసి ఈ అమ్మాయికి సంబంధం కావాలి, ఇంకో ఎవరిదో చూసిన. నేను 2-3 చూసిన. అది మీద వేరేటోళ్ళనే. నేను ఐ థింక్ ఒక 4-5 months బ్యాక్. చూడొచ్చు అన్న, ఎక్కడున్నా నన్ను అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ప్రతిదానికి సమాధానం చెప్తా. ఇట్లా కాల్స్ కోసం ఏమైనా చేస్తుర్రా అని అనిపించింది మనకు అప్పుడు. చూడండి, మీరు దాంట్లో తప్పేముంది, మొత్తం చెక్ చేయొచ్చు. మీరు 100% మీరు ఏదున్నా చెక్ చేయొచ్చు, దానికి మనం ఏం ఇబ్బంది ఏం లేదు. అంతే, ఇంత ప్రాపర్లీగా ఇలాగే ఉండాలి అని ఎందుకన్నా? ఉంటేనే కదా నా కుటుంబాలు బాగుపడతాయి, మనోళ్ళు మంచిగా ఉంటారు, మనం పెళ్లిళ్ళు చేస్తాం, మనం నమ్ముతారు, మనం డబ్బులు సంపాదిస్తాము. మనము సెక్యూరిటీ లేకుండా మనం కరెక్ట్ లేకపోతే మనల్ని ఎవరు నమ్ముతారు చెప్పు? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ప్రొఫైల్లో అబ్బాయి ప్రొఫైల్లో వచ్చి వాళ్ళంటే నేనే పర్ఫెక్ట్ లేకపోతే నాకెందుకు ఇస్తారు? ఏనా మొత్తం ఇవి అన్ని ఏ ఉంటాయి, అవన్నీ అంతేనా? ఏ ఉంటాయి, ఇబ్బంది పడేసి ఉండదు. వీళ్ళు తెలుగులే కదన్న వీళ్ళు. అవును, ఏఐ ఫొటోసే ఉంటాయి మనవి, అన్ని చూడొచ్చు, మొత్తం అన్ని చూడొచ్చు మీరు. వీళ్ళు తెలుగు కాదు. ఇప్పుడు మీరు దీని మీద ఏఐ ఫోటోలైనా తెలుగు సంబంధించిన అమ్మాయిలు కదా అన్న వీళ్ళు? అవును అవును, తెలుగులే కదా. తెలుగు మరి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇవి మన ఏఐ ఫోటోలు అంటే మామూలుగా వాళ్ళు ఎడిటర్లు జనరేట్ చేసినవి ఉంటాయి. అదేనే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నాకు సంబంధించిన ఒక సెలబ్రిటీ అమ్మాయి ఉంది. అవును, ఆ అమ్మాయి ఫోటో నువ్వు ఎట్లా వాడతావు పర్మిషన్ లేకుండా? పర్మిషన్ కాదు, ఏఐ ఫోటోకు పర్మిషన్ ఏముంటది? ఇప్పుడు అది పెట్టడానికి లేదు ఇప్పుడు 70 నుంచి. అయితే ఎగ్జాంపుల్ గా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయే కదా. ఒకటన్నా మన దగ్గర ఏఐ ఫోటోసే, ఏఐలైనా ఆ అమ్మాయి ఎక్కడ ఎవరు అనేది అసలు బ్లర్ అయి ఉంటుంది చూడండి. కావాలంటే ఈ అమ్మాయిని గుర్తుపట్టలేమన్నా? ఇప్పుడు కష్టం, 100% కష్టం. ఒక అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పేటప్పుడు ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది అన్న, అంత మాత్రం మనం తప్పడోళ్ళం కాం కదా. అట్లా పెట్టుడు ఎందుకు? మీకు ఒక బ్రాండింగ్ ఉంది కదా. అవును, బ్రాండ్ మీద పని చేస్తున్నాం కదా. అట్లా పెట్టిన ఎన్ని ఉంటాయి పోని. నేను ఎన్నో చూసిన, నాకు ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది మాట్లాడుతుంటే. కలిసి వచ్చింది అన్న వదిన పేరు మీద? పేరు మీద మొత్తం. అవునా? ఎట్లన్నా మీరు ఎవరికైనా చూపిస్తారా? ఎట్లా ఏది వాస్తు ప్రకారంగా ఎట్లా ఏమన్నా? వాస్తు నేను ఏం నమ్మా అన్న, వాస్తు జాతకాలు ఏం నమ్మా, నా పని మీద నేను నమ్ముకుంటా. అంతేనా? కష్టపడితే ఏ విధంగా సంపాదించవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు. కానీ
మన వాస్తు జాతకం వాడి జీవితం బాగుంటే మందరికి అనుకుంటాడు. లేరా బ్రాహ్మణ్స్ వస్తారు, వైశ్యులు వస్తారు, వాయిటోళ్ళు వస్తారు. ఓకే, ఏడున్నాయి మరి. నేను చాలా రోజుల కింద చూసిన. ఏదన్నా చూడన్నాను, ఏదన్నా ఏం పెట్టు నీకేం బాధ అన్నకి ఇది ఇట్లా పెట్టినావను. దాంట్లో తప్పే ఉంది కానీ అంటే కొన్ని పర్మిషన్ తీసుకుంటారా లేదంటే నేను ఆల్రెడీ మీకు ఆ విషయం ముందే చెప్పిన కదా, ఆ విషయం కూడా చెప్పిన. పర్మిషన్ తీసుకున్న తర్వాతే పెడతాం. జెన్యూన్ అమ్మాయి ఓకే, వేరే సెలబ్రిటీలే ఈ సెలబ్రిటీకి ఇట్లా కావాలి. సెలబ్రిటీలు పెట్టే అవసరమే లేదు నాకు. సెలబ్రిటీలు ఎట్లా పెడతాం చెప్పు? ఓకే, ఊకుంటారా అన్న? ఎవరిది అదే అంటున్నా, లీగల్ గా ఎవరి ఫోటో పెడితే ఎవరు ఊకోరన్నా. అయితే మాకు కొన్ని సందర్భాలలో జరిగినవి ఉన్నాయి. మేము ఏం చేస్తామనంటే వాట్సాప్ లో సపోజ్ మీకు ఫోటోలు పంపించినామన్నా, నువ్వు మధ్యవర్తి నేను నమ్మి ఫోటోలు పంపిస్తే కొందరు వేసిండ్రు మా ఫోటోలు, మేము తీపించుకున్నాం అవన్నీ. మళ్ళీ లొల్లి కాకుండా పంచాయతీ కాకుండా ఇది తప్పురా నాయన ఇటువంటి పనులు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారనంటే కస్టమర్ మందరికి నమ్మొస్తారన్న. కూరగాయలు ఉన్నజాలు ఉండరు. మనం సపోజ్ నీ కరీంనగర్ మధ్యవర్తి అనుకో, నేను నీకు పంపించిన, నువ్వేం చేసినావు అని అంటే ఇంకెవరికో పంపించినావు, వాడు ఇంకెవరికో పంపిస్తాడు. ఫోటోలు పోతూనే ఉంటాయి. పోయినప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు ఏదో మిస్టేక్ చేసారనుకో మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్ని మేము ఆడదాన్ని క్లోజ్ చేసేస్తాం. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటది, ఉండాలి కదా అన్న. మనల్ని ఒకరు నమ్మి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఫోటోలు పెట్టి బయటలు పెట్టి మనము వాళ్ళకి మంచి ఏదోలిగి ఉన్నాం కానీ మనం అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేం కదా. మనం ఏం తప్పు పని చేస్తలేము. సంబంధం ఉంది అన్నప్పుడు పలానా సంతోష్ కు పెట్టినాము, సంతోష్ అనవసరంగా మిస్యూజ్ చేస్తే తప్పే పడుతుంది. సంతోష్ అవుతుంది. మరి నేను తప్పు చేస్తే నన్ను బరాబరు ఒప్పుకుంటారా? సంతోష్ చేసిండని ఎందుకు అనుకోవాలి? మీరే తప్పు చేసి సంతోష్ మీద చేసి అనుకోవచ్చు. అది అన్ని నిరూపించబడతాయి కదా, ఎవరు చేశారు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చేస్తే నేను శిక్ష, నాకు శిక్ష వస్తుంది. మీరు చేస్తే నీకు ఇట్లా మన గొడవలు అయిన సందర్భాలు అట్లాంటి అయినవి ఉన్నాయి. అవన్నీ గొడవలు అయినాయి కూడా కామ్గా మేము ఏడదాడా దాన్ని పెద్దగా చేసుకోము, అవసరం లేదు. బిజినెస్ దెబ్బతింటదని. బిజినెస్ దెబ్బతింటని కాదు, అక్కడ బిజినెస్ పక్కన పెడితే ఒక జీవితానికి సంబంధించిన విషయం కదా. అవును, పర్సనల్ సంబంధించిన విషయాలు మనకు వాళ్ళ మందరికి వచ్చేటప్పుడే సేఫ్టీ కోసం వస్తున్నారు. సేఫ్టీ సెక్యూర్ మనం ఇవ్వాలి కదా. అట్లా అనుకుంటే వెబ్సైట్ లో వెళ్ళి ఇష్టం వచ్చిన ఫోటోలు పెడతలేరు అన్న, మేము తప్పు చేస్తున్నామే. వెబ్సైట్ వేరు, దానికి శిక్షలు ఉన్నాయి. మధ్య ఈ ఏఐ కూడా సంబంధించి ఏదో రూల్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లో. ఏది పడితే అది పెడితే యాక్సెప్ట్ లేదు. అవును. ఓకే, ఓవరాల్ గా నీకు సంబంధించిన కస్టమర్లకు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మేమైతే 100% సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. మన ఇబ్బంది లేదు. ఏదొచ్చినా మంచిగా సంబంధాలు ఉంటేనే చేస్తాము. పిచ్చి పిచ్చి కోరికలు ఉంటే నాతో కాదు, దయచేసి రావద్దు. మీ అమ్మాయికి అబ్బాయి సంబంధం చూడాలనుకుంటే మీకు మంచి పిల్లాడు కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి కుటుంబము ఉన్న ఆలోచనలు, మీ ఆలోచనలు సరిగ్గా ఉంటే మీకు ఖచ్చితంగా నేను సర్వీస్ ఇస్తాను. ఓకే ఓకే అన్న, ఏమనుకుంటారు మీరు రావాలంటే? నాకు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీరు అంటే దేంట్లో అంటున్నారు? ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తే చాలు, నంబర్ ఇస్తారు, నంబర్ కు మీరు రావచ్చు. చాలా మందికి ఏమంటే ఏముందిరా పెళ్లిని సెట్ చేస్తాడు అనుకుంటారు కాబట్టి ఆ విధంగా వద్దనే ఇంటెన్షన్ తోనే మేము ఇది ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకొని ఎట్లా వచ్చిండు ఏంటి అనేది మేము తీసుకున్నాం. ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్రోచ్ అవ్వండి, మీకు నచ్చితే పెళ్లిళ్ళు. ఎందుకంటే చాలా మంది సంబంధాలు దొరకక చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా పద్మశాలీస్ చాలా మంది నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ లో కావచ్చు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సంబంధాలు దొరకక ఎక్కడికో వెళ్ళి చేసుకుంటారు. వీడు ముసలి లేకుంటారు, లేదంటే అమ్మాయి మంచిగా ఉంటుంది, అమ్మాయి ముసలిదాన్ని లేకుంటారు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నను అప్రోచ్ అవ్వండి ఏదైనా ఉంటే అన్న దాంట్లోకి వెళ్ళి, ఇన్స్టాగ్రామ్ దాంట్లోకి వెళ్ళి. ఓకేనా అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మందికి తెలీదు కొన్ని, అంటే దీంట్లో సఫర్ ఎట్లుంటది, ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి చాలా మంచిగా చెప్పినావు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.